దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. మంచిది, మన సమయాన్ని లేఖనాల గుండా గడుపుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము. రోమా పత్రిక 8వ అధ్యాయము. మొదటి వచనం నుంచి గమనించినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చోటే తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూరుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, నీ వాక్య భాగంలోనికి మందరము సమీపించి ఉండగా మొదటిగా ప్రభువా మమ్మలను మేము తగ్గించుకొనిచున్నాము. నిజానికి ప్రభువా మాలో హెచ్చించబడటం కూడా ఏదీ లేదు నాయన. పరమబోధకుడిగా నీవే మా మధ్యలో ఉండి కార్యము జరిగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాము. మా మధ్యలోకి మీ ఆత్మను, నీ ప్రశస్తమైన ఉనికిని, బోధింపదగినటువంటి ఆత్మను గ్రహింపు శక్తి చేత ఈ స్థలమును నీ ప్రజలను అభిషేకింపజేయమని ప్రార్థిస్తా ఉన్నా. బలహీనుడైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ పిల్లల హృదయాలను కూడా మీరు తెరవమని, ప్రత్యక్షత గుండా ఇది కేవలము వినికిడిలో వినబడే మాటలుగా కాకుండా జీవితాలలో ప్రభువ నెరవేర్పు సంబంధమైనటువంటి సత్యాలుగా ఇవి ప్రతిష్ఠించబడే భాగ్యము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది, చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. ఆమేన్. అంటే పాత నిబంధన, కొత్త నిబంధన, ధర్మశాస్త్రము దేవుడి యొక్క రాకడ తర్వాత వచ్చినటువంటి నూతన నిబంధనలో ఉండే ఈ రెండింటిలో ఉండే నియమాలను చూస్తున్నప్పుడు, ఆ పాత నిబంధనలో ఏ నియమాలు ఉండేనో ఆ నియమాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దాస్యత్వం కింద పెట్టబడినట్లే. ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని ఆ నియమాల గుండా పొందుకోవడానికి అసలు మార్గమే లేదు. ఆ నియమాలన్నిటినీ కూడా బదులు చేయడానికి, వాటి నుంచి విడిపించడానికి ప్రాముఖ్యముగా ఎక్కడ ఆజ్ఞ ఉండునో అక్కడ పాపానికి బలముండును, ఎక్కడ పాపం బలపరచబడుతుందో మరణానికి అవకాశం ఉండును. వీటన్నిటి నుంచి విడుదల కలిగింపజేసే గొప్ప నియమము జీవం ఇచ్చేటువంటి నియమమే. ఏంటది? ది లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమం ఒక్కటే మనలను మిగిలిన నియమాలన్నిటిలో నుండి కూడా బయటకు విడుదల కలిగింపజేస్తుంది. ధర్మశాస్త్రం అంతా ఇప్పుడు అనేకమైన నియమాలతో పెట్టబడి ఉన్నప్పటికీ దేవుడు శిలువలో తనను అనుగ్రహించిన ఆ గొప్ప జీవం అనేటువంటి నియమము ద్వారా మిగిలిన నియమాలన్నీ కూడా మన పైన పని చేయకుండా బయటకు విడుదల పొందించబడిన ప్రజలుగా, స్వతంత్రులుగా, ఇక పాపమే కానీ మరణమే కానీ ఏది పని చేయనటువంటి ఒక ప్రత్యేక జనాంగంగా మనల్ని పెట్టగలిగింది ఈ యొక్క నియమమే. ఆమేన్. ఈ నియమాన్నే దాన్ని మనం అంటాం ఇక్కడ ఇంగ్లీష్లో ది లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. దీనిలో మళ్ళీ సెపరేట్ చాలా కేటగిరీలు ఉంటాయి. ఎందుకంటే ఆత్మ నియమంలో కూడా మళ్ళీ ప్రేమ అనే నియమం కావచ్చు, క్రీస్తు నియమం కావచ్చు, అనేకమైన నియమాల సమ్మేళనమే జీవాత్మ అని చెప్పబడుతున్నటువంటి ఈ ఆత్మ నియమము. అయితే అసలు వీటిని విడిపించాలనేటువంటి ఆలోచన దేవుడు ఆది నుంచే కలిగి ఉన్నాడు.
ఎప్పుడైతే ఈ భూమి మీదకి మరణం అనుగ్రహించబడిందో అప్పటి నుండే ఈ మరణం నుంచి సమస్త మానవాళిని విడుదల కలిగింపజేయాలన్న కోరిక ఆయనకు ఉంది. దానిని మనము కిందటి ప్రార్థనలో కూడా చూసాము. మరణ నియమాన్ని కొంత క్షుణ్ణంగా పరిశీలించాం. ఈసారిలో ది లా ఆఫ్ డెత్, మరణ నియమం ఎలాగ పనిచేస్తుంది, మరణ నియమంలో దాన్ని మనం ఎలాగ గ్రహించాలి, దాన్ని జయింపజేయుటకు కావలసినటువంటివి ఏవై ఉన్నవి, దాని కొరకే మనం ఎలాగో సిద్ధపడాలి, దాన్ని ఎలా చూడాలన్న విషయాన్ని మనం గ్రహిస్తూ వచ్చాము. మరణం అనేటువంటిది ఎప్పుడు అంటే భౌతికముగా ఈ మనుష్యుల మధ్యలో నుంచి మనం కొనిపోబడినప్పుడు మరణం కాదు, అది మరణం యొక్క చివరి దశ. కానీ అసలుగా మరణం ఎప్పుడు వస్తుంది? భౌతికంగా అయితే 25 సంవత్సరాలు దాటిన తర్వాతే మన దేహంలోనికి మరణం ఆల్రెడీ ప్రవేశించింది. వయస్సులో 25 సంవత్సరాలు నిండిందా, నెమ్మదిగా ప్రతి ఒక్కరిలో మరణం అనేది ప్రవేశిస్తూ వచ్చింది. ఆత్మీయంగా అయితే మాత్రము ఎందరైతే దేవుడికి దూరంగా జరిగిపోతూ ఉంటారో, దానికి దేవుడు ప్రవక్త చెప్పినటువంటి చక్కటి మాట, ద డిసొబీడియన్స్ ఈజ్ ద డెత్, ఈజ్ ద లా ఆఫ్ డెత్. అంటే దేవుడి యొక్క వాక్యానికి మాటకి ఎప్పుడైతే మనం అవిధేయులుగా ఉంటామో ఇది ఆత్మీయమైన మరణాన్ని గురించి మాట్లాడతాం. ఎస్ఆర్నో? కాకపోతే ఎందుకు ఈ సృష్టిలో క్రైస్తవ ప్రపంచంలో సంఘాలలో ఇది బాగా ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం, బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆత్మీయ మరణం కంటే ఎక్కువగా భౌతిక మరణానికి ఎక్కువ రోధిస్తాం మనం. ఎస్ఆర్నో? ఆత్మీయంగా ఒక వ్యక్తి మరణించినప్పటికంటే భౌతికంగా మరణించినప్పుడు మాత్రమే అత్యంత శోక సముద్రంలో మునిగిపోతూ ఉంటాము. ఆత్మీయంగా ఒక వ్యక్తి దేవుడి వాక్యంలోకి లోబడక పాపములపై పడిపోతూ దేవుడికి విరోధంగా నడుచుచున్నప్పుడు రాని కన్నీరు భౌతికంగా మన మధ్య నుంచి కోల్పోతే వస్తుంది. దేనికంటే ఆత్మీయంగా పడిపోతే మరొక అవకాశం లభిస్తుంది కావచ్చు అన్న చిన్న నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? ఆత్మీయంగా ఒక వ్యక్తి పడిపోయినా కూడా బాధ కలుగుద్ది, ఇబ్బంది కలుగుద్ది, వారు చక్కగా దేవుడు నడవాలన్న కోరిక ఉంటుంది, కానీ మరికొంత అవకాశం భవిష్యత్తు ఇవ్వబడుతుందేమో అన్నటువంటి ఒక చిన్న నిరీక్షణ మరీ అంత ఘోరమైనటువంటి రోదనకు కారణం కానివ్వదు. కానీ భౌతికంగా ఒకసారి మరణిస్తే మళ్ళీ ఆ మృతుల లోకానికి ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి రారు అనేటువంటి నిజం తెలుసు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం నియంత్రించుకోలేము. ఈ సార్నో కరెక్టేనా? కానీ ఒకసారి ఆలోచించండి, ఆత్మీయమైన మరణంలో ఉన్న వ్యక్తి మళ్ళీ జీవించడానికి దేవుడి యొక్క కృపను బట్టి అవకాశాలు లభించినట్లుగానే భౌతికమైన మరణంలో మరణించిన వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి రావడానికి దీంట్లోనైనా వస్తాడో రాడో తెలియదు, కానీ దీంట్లో ఖచ్చితంగా వస్తాడనేటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏ సార్? ఒక వ్యక్తి ఆత్మీయంగా మరణించినాడు, ఆత్మీయంగా మరణించిన వ్యక్తి మళ్ళీ తిరిగి దేవుళ్ళకి సజీవుడు అవుతాడో అవడో తెలియదు, దేవుడు అవకాశాలు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, వారు ఏ ఎన్నికలు ఉన్నారో మనకు తెలియదు, మళ్ళీ నిలబడరో తెలియదు, నిలబడే అవకాశాలు ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో చెప్పడానికి వీలు పడని విషయం. కానీ భౌతికంగా మాత్రము ఒక వ్యక్తి మరణిస్తే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా ఒక రోజున వారు లేపబడతారని, మొదటి పునరుద్ధానమే కానీ రెండో పునరుద్ధానమే కానీ వారు తిరిగి మరలా కనబడుతున్న మాట ఆత్మీయంగా సజీవులయ్యే అవకాశం కంటే గొప్పది. ఇక్కడిది ఎక్కువ ప్రాబబిలిటీ ఛాన్సెస్, ఎక్కువ ప్రాబబిలిటీ కాదు, 100% రియాలిటీ. అవి ఖచ్చితంగా వచ్చేస్తారు. ఈరోజు మనం బాగా ఏడాల్సింది దేనికోసం తెలుసా? ఆత్మీయంగా మరణానికి బాగా గడవాలా, అత్యంత ఘోరంగా గడవాలా. ఎస్ఆర్నో? ఇచ్చాగే యేసుప్రభు శిలువ మీద ఉండి ఆయన మరణమవుతుండగా ఆయన తల్లి ఘోరాతి ఘోరంగా ఆడుస్తూ ఉంటే ఆయన ఒకటి మాట అంటాడు, ఏమని? అమ్మా, నా కోసం ఏడవకు, నీ కోసము నీ పిల్లల కోసం ఏడు. ఎందుకు? నేను మళ్ళీ ఎట్లాగో తిరిగి పునరుద్ధరణకి మధ్యలో కనబడతా. ఎస్ఆర్నో? మళ్ళీ కనబడతాను, కానీ మీ గురించి ఏడవండి. ఎందుకంటే మీరు నాలాగే నేను ఏర్పాటు చేస్తున్న మార్గం గుండా రావాలి అంటే ఇది అసామాన్యది, సాధారణమైన విషయం కాదు. ఇది దానికి అసాధారణమైన మార్గం కూడా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందుకే మనం బహుగా రోధించాల్సింది ఎప్పుడు తెలుసా? ఆత్మీయ మరణం జరుగుతున్నప్పుడు. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఆత్మీయ మరణంలో ఉన్నాడన్న విషయం ఎలా గుర్తుపట్టగలుగుతాము?
భౌతికంగా మరణం ఉండేప్పుడు ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి కదా. ప్రతిదానికి 3 దశలు. దెర్ ఆర్ 3 స్టేజెస్ టు ఎవ్రీథింగ్. దెర్ ఆర్ 3 స్టేజెస్ టు ఎవ్రీ ఎక్స్పీరియన్స్. ప్రతిదానికి 3 దశలు ఉంటాయి. దుష్టుడు మరణముగా మలచబడ్డానికి కూడా ముందు 3 గుర్రాల గుండా వచ్చాడు వాడు కదా. ముందు తెలుపు గుర్రము, ఎరుపు గుర్రము, తర్వాత నలుపు గుర్రము, చివరికి పాండురవర గుర్రముగా 3 తర్వాత వాడు మరణంగా మలచబడ్డాడు. సార్ ప్రతిదానికి కూడా 3 దశలు ఉంటాయి. అట్లాగే మానవులుగా భౌతికంగా మనం చనిపోయేటప్పుడు కూడా కొన్ని సూచనలు కనబడతాయి. దేహ సంబంధంగాను అనేకమైన రీతుల్లో కనబడతాయా? ఖచ్చితంగా కనబడతాయి. అయితే ఆత్మీయంగా మరణం చెందుతున్న వారికి, భౌతికంగా మరణం చెందుతున్న వారికి ఖచ్చితమైనటువంటి సూచనలు ఉంటాయి. ఆత్మీయంగా ఒక వ్యక్తి మరణిస్తున్నాడన్న సంగతి చెప్పడానికి ప్రవక్త గారు ఒక ఖచ్చితమైన 3 చిన్న చిన్న సూచనలు చెప్పాడు. చాలా ప్రాముఖ్యమైన సూచనలు కదా. ఏంటది? ఒకరు ఆత్మీయమైన మరణం చెందుతున్నారన్న సంగతి చెప్పడానికి ఏంటివి అవి 3? 1, ఎన్నడైతే నువ్వు దేవుని మాత్రమే సంతోషపెట్టాలన్న కోరిక నీలో చచ్చిపోతుందో, నువ్వు నెమ్మదిగా వెచ్చదైనటువంటి దిశలో నుంచి చల్లదైన దిశలోకి వెళ్ళిపోతున్నావు. ఎస్ సార్. చల్లగవడం అంటే ఏంటిది? ఏది చల్లగా ఉంది? చనిపోయిన దేహం మాత్రమే చల్లబరచబడతా ఉంటుంది. దేవుని మాత్రమే సంతోష పెట్టాలనేటువంటి కోరిక దినదినము వృద్ధి చెందుట ఆగిందా? లేదా మనుషులను సంతోష పెట్టాలని చూస్తున్నానా? మనుషుల కోసం నివసిస్తున్నానా? మనుషులపై ఆధారపడుతున్నానా? మనుషుల చుట్టే నా జీవితంలో నేను ముడిపెట్టి పెట్టుకున్నానా? ఈ ఒక్క విషయాన్ని బట్టి చెప్పొచ్చు ఏమని, వీరు నెమ్మదిగా ఆత్మీయమైన మరణం వైపు మెల్లగా అడుగులేస్తున్నారు. కరెక్టేనా? రెండోది, దేవుడి యొక్క ఆత్మలో పాళ్ళు ఉంటాయి. దేవుడి యొక్క ఆత్మలో పోషన్స్ ఉంటాయి. కొంత పోషన్, ఎక్కువ పోషన్, ఎక్కువ పోషన్ ఉంటుంది. అత్యధికమైనటువంటి ఆ పెద్ద స్థాయి పోషన్ని పొందుకోవాలన్న కోరిక ఎప్పుడైతే చచ్చిపోద్దో అప్పుడు కూడా మరింతగా మనలో ఆత్మీయ మరణానికి మరొక సూచన. ఎసారో. తర్వాత దేవుని గురించి తెలుసుకోవాలనుకునే జ్ఞాన విషయంలో కూడా ఎప్పుడైతే ఆసక్తి తగ్గుద్దో మెల్లమెల్లగా ఆత్మీయమైన మరణ వైపుగా ఇది సూచన అని దేవుడు ప్రవర్తించాడు. ఈ 3 జరుగుతాయా? అద్భుతంగా జరుగుతాయి. దేవుళ్ళలోకి వచ్చిన ప్రారంభంలో ఎక్కడ కూర్చున్న దైవ సంభాషణ ఉంటుంది. తర్వాత రాను సంభాషణ దైవీకంగా కాకుండా ఏమవుతుంది? అత్యవసర పరిస్థితులను బట్టి, అక్కడ చుట్టూ చోటు చేసుకున్నటువంటి పరిసర ప్రాంతాలను బట్టి ఈ సంభాషణలు మారిపోతుంటాయి. ఇక దేవుని గురించినటువంటిది ఎక్కువగా కనబడదు. మీరు ఎక్కువ గమనిస్తూ ఉంటారు దీన్ని. ఇట్లా ఆత్మీయమైన మరణంలోకి అడుగు పెడుతున్న వ్యక్తికి, భౌతికమైన మరణంలో అడుగు పెడుతున్న వ్యక్తికి కూడా రెండింటికి కూడా సూచనలు ఉంటాయి. ఈ రెండింటిలో జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ మీరు రక్షణ కోల్పోదురేమోనన్న భయంతో మీరు కొనసాగుడి భక్తిలో అంటాడు పౌలు గారు. ఎస్ సార్. నో. కరెక్టేనా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? పౌలు గారు ఏమంటారు? మీరు ఆరంభించిన ఈ రక్షణలో ఎక్కడ తప్పిపోదుమోనన్న ఆ భయముతో వణుకుతో రక్షణలో కొనసాగుడి అని చెప్పాడు ఆయన. ఎస్ సార్. నో. పౌలు గారు మనల్ని కలిగి ఉండమని చెప్పిన భయం ఏంటి అంటే రక్షణ కొనసాగింపు గురించే భయం కలిగి ఉండాల. ఎస్ సార్. నో. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే సృష్టిలో మనుషులు చాలా విషయాలకు భయపడతారు కదా. పుట్టించబడిన మనుషులు చాలా వాటికి భయపడతారు. బైబిల్లో ఎలా ఉంటుందంటే నేను అన్ని చూపించాను సమయం దృష్టిలో పెట్టుకొని. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే మనుషులకు భయపడే వారికి వారు భయపడదాని విషయమే ఉరివచ్చున రాయబడుతుంది. అంటే దే డూ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ మెన్. మనుషులకు భయపడతారు. కరెక్టేనా? తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ అపజయం లభిస్తుందో అన్న భయం కలుగుద్ది. కొన్ని చోట్ల ఫియర్ ఆఫ్ డెత్ గురించి మాట్లాడతాడు. నా మాట జాగ్రత్త ఉన్నానా? దీన్నే మరణ భయం అని చెప్పబడుతుంది బైబిల్లో. హెబ్రీ పత్రిక చూడండి, కొంచెం వేగవంతంగా ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము
13వ వచనం చూడండి. నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మంచి గమనించాల, మరణం యొక్క బలము గలవానిని, ఎవడు? అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన శరీరధారిగా రక్తమాంసములు కలిగిన దేహముగా ఆయన ధరించుకుని భూమి మీదకి రావడం గల కారణమే అది. మరణం యొక్క బలము అపవాది యొక్క స్వతంత్రత. ఎసర్రో వాడికి దేవుడు అనుమతిస్తేనే వాడు తాకుతాడు తప్ప లేకపోతే తాకలేడు. అయితే జీవితకాలం అంతా మరణ భయం చేత మాత్రమే దాస్యత్వానికి గురవుతాం మనం. మంచిగా గమనించాలి. ఇప్పుడు పాత నిబంధనలు మీరు చూడండి, ఐగుప్తుల కింద ఇజ్రాయేలులు దాస్యత్వపు కాడిని మోస్తూ ఉన్నారు. దేన్ని బట్టి? ఒకవేళ వాళ్ళకి ఎదురు తిరిగితే ఏం చేస్తారని? చంపుతారని. అసలు ధర్మశాస్త్రము దాస్యత్వపు కాడి, ధర్మశాస్త్రము దాస్యత్వపు కాడి అని ఎందుకు పదే పదే హెబ్రీ పత్రికలో చాలా చోట్ల పౌలు గారు ఈ ఇల్లుస్ట్రేషన్ని, ఇలాంటి ఒక పిక్చర్, ఒక చిత్రాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే, ధర్మశాస్త్రంలో ఉండే ప్రతి ఆజ్ఞ 2 చట్టాలతో కూడుకుంది. చేస్తే బ్రతుకుతావు, చేయకపోతే చస్తావు. ఆజ్ఞలోనే మరణం ఉందందున అక్కడే మరణ భయం చేతే ప్రజలు భక్తి చేశారు. బలుడిచ్చింది మరణ భయంతోనే, భయభక్తులు కలిగి ఉంది మరణ భయంతోనే, దేవుని వెంబడించింది మరణ భయంతోనే. ఎక్కడ వెంబడించకపోతే చంపుతాడో, ఎక్కడ బలుడిపోతే చంపేస్తాడనో మరణ భయం చేత మాత్రమే వారి భక్తి ముందు కొనసాగింది. కొంతమంది మాత్రమే ఎక్సెప్షనల్, వెరీ ఫ్యూ, వేల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు. కానీ ఈ రోజున దేవుడు ఈ మరణ భయాన్ని నెమ్మదిగా షిఫ్ట్ చేశాడయ్యా. ఎట్లా షిఫ్ట్ చేశాడంటే, భౌతికమైన మరణమును గురించి భయపడుతున్నటువంటి మానవాళిని ఆత్మీయ మరణమును గురించి మాత్రమే ఆలోచన కలిగింపేటట్టుగా చేసి, అసలు భౌతిక మరణం పైన ఏ విధమైన భయము లేకుండా గెలుపొందిన ఒక గుంపును తయారు చేయాలని ఆశపడ్డాడు ఆయన. ఫిజికల్ డెత్, భౌతికమైనటువంటి మరణానికి భయం లేకుండా ఉండే ఒక గొప్ప తరం తయారు కావాలనుకున్నాడు ఆయన. వారు దేనికి భయపడతారు, వారు దేని గురించి శ్రద్ధ కలిగి ఉంటారంటే ఆత్మీయ మరణాన్ని గురించే. ఆత్మీయ మరణాన్ని గురించి మాత్రమే వారు ఆలోచన కలిగి ఉంటారు, కానీ భౌతిక మరణం పైన వారికి ఆలోచన లేదు. కానీ ఎప్పటి వరకు ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? భౌతిక మరణమును గురించి కన్నా ఆత్మీయ మరణమును గురించి మాత్రం ఎక్కువ ఆలోచన కలిగి ఉండవలసి. ఈ ట్రాన్సాక్షన్ అంటే ఆ మార్పు ఆయన రక్తమాంసములు కలిగిన వాడిగా వచ్చి శిలువ మరణంతో ఈ మార్పు చేశాడు ఆయన. ఆయన శిలువ మరణానికంటే ముందు మరణించిన వారి విషయంలో కన్నీళ్లు గార్చాడు ఆయన. లాజర్ లాంటి వ్యక్తి దగ్గర. ఎందుకు? దేవుడు పునరుద్ధానుడుగా, శక్తిమంతుడు కదా, జీవమై ఉన్నాడుగా, చనిపోయిన లాజరు లేపగల సమర్థుడుగా. అయినను నియమాలను బట్టి ఏది రక్షణ ఇంకా సంపూర్తిగా ఏర్పడబడక మునికే మరణించిన వారి విషయమే ఖచ్చితమైన రోదన అవసరమే. కానీ ఒక్కసారి ఆ శిలువ మరణం గుండా ఆ మార్గం ఏర్పడిన తర్వాత ఇక భౌతిక మరణం మనల్ని ఏం చేయలేదు. ఇక దానికి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. అసలు దాని విషయం ఎలాంటి ఆలోచన కలిగి ఉండకుండా ఉండాలని ఆయన శిలువ మరణం మనకు అనుగ్రహంగా ఇవ్వబడింది అని అంటాడు. జీవితకాలం అంతా మరణ భయంతో మనం ముందు నడిచింది. కష్టపడి పనిచేస్తూ బ్రతకాల. దేనికి? లేకపోతే ఇరుకులు ఇబ్బందులు వచ్చి ఎక్కడ చేస్తామో అని. సార్ అధికారులకు భయపడాలా? మరణ భయం గురించే. రోగం కొంచెం రాగానే వెంటనే వైద్యాన్ని నమ్మాలా, దేవుని నమ్మాలా. దేనికి? ఈ రోగం ఎక్కడ మనల్ని తీసుకెళ్ళిపోతుందని చుట్టూ తిప్పుచున్నదంతా మరణమే. మరణ భయంతో మాత్రమే దాస్యత్వం అనే కాడి వస్తుంది. సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున ఇండియన్ మెసేజ్లోకి వచ్చామే కానీ, అయ్యా నా మాట జాగ్రత్తగా ఉండండి, ఇండియన్ మెసేజ్లోకి వచ్చామే కానీ దాస్యత్వపు కాడిని వదిలి
నూతన నిబంధనకు వచ్చామని చెప్పుకొనుచు ఈ గడియ వర్తమానం కూడా పరిపూర్ణ ప్రత్యక్షతలు పొందుకున్నాం అనుకుంటున్నామే కానీ ఒక్క మరణ భయాన్ని జయించలేకపోవటం వల్ల మళ్ళీ దాస్యత్వం కింద పెట్టబడుతున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఏది నిబంధనలు మారినా మరలా మనల్ని దాస్యత్వపు కాడి కింద పెట్టగలుగుతున్నది ఏదయ్యా అంటే మరణ భయం ఒకటే. ఎసారనో అంటే ఏంది బ్రదర్ నీ ఉద్దేశము? తెలుసా, ఒకసారి ఒక స్టోరీ చెప్పాను, మీకు గుర్తుందా? ఒక దేశంలో ఒక సేవకుడు తన చుట్టూ ఉండే ఒక 400 మంది ప్రజల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే ఇక చనిపోవుటే పరలోక రాజ్యం అని ఒకేసారి 400 మందిని అందరు చచ్చిపోయారు. దాంట్లో ఒక 2-3 మాత్రమే పారిపోయినారు. అందరూ చనిపోయారు, కుప్ప చర్చ అంతా చచ్చిపోయినారు. చనిపోవుట పరలోక రాజ్యం మార్గమని ఒక తప్పుడు బోధన తీసుకొచ్చినందున దేవుడు తీసుకెళ్లాల్సిన సమయంలో తీసుకెళ్తే పర్వాలేదు, కానీ మనంగా పోదామంటే కుదరదుగా. ఇస్తారో ఎక్కడో మరణమును గురించినటువంటి ఆలోచనలో దేవుడి యొక్క ప్రజలు కొంత ఎందుకో వారి యొక్క ఆలోచన మార్చబడాలా. భయపడేది కాదు మరణం అనేది, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మరణానికి భయం కంటే ఎక్కువగా సిద్ధపాటు అవసరం, సిద్ధపాటు కావాలి. హిజ్కియాకు దేవుడు మరణం ఇవ్వబోచుండగా దేవుడు అతన్ని దర్శించిన ఒక ప్రవక్తను ఏమంటాడు, హిజ్కియా నేను తీసుకెళ్ళిపోతున్నా, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు ఆయన. అంటే ఏంటిది? మరణం అయిపోయేటప్పుడు ఏం చేయాలా? సిద్ధపాట్లు అవసరము, ఆత్మీయంగా సిద్ధపాటు కావాలా, భౌతికంగా నీ భార్య పిల్లల సిద్ధపాట్లు అవసరము. నువ్వు ఏది కొనసాగిస్తున్నావు, నీ లెగసీని సిద్ధపాటు జరిగించడం కొరకైనటువంటి కొనసాగింపు, ఆ ప్రిపరేషన్ అవసరమే కానీ మరణానికి భయపడకూడదు. ఎస్ఆర్నో పాత నిబంధనలు ఉన్న వ్యక్తులు బహు విచిత్రులు. ఆ కాలంలో దేవుడి యొక్క రక్షణ పరిపూర్ణంగా అనుగ్రహించబడినందున దేవుడు చూసి చూన్నట్టుగా వదిలేశాడు. ఉందా ఈ వాక్యము? ఉందా? అపోస్తలుల కార్యం 17:17 కాబట్టి అని అంటాడు, చూసి చూన్నట్టుగా వదిలేశాడు ఆ కాలాన్ని. ఈ రోజున అలా కాదు, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు వృద్ధి చెందాలని, ఫలభరితం అవ్వాలని, రక్షించబడాలని కోరుకుంటున్నప్పుడు ఈ సందర్భంలో మనం చేయదగిన విషయం ఏంటంటే మరలా పరిపూర్ణమైన సత్యాన్ని పొందుకొనొచ్చు కూడా దాస్యత్వం కింద ఉండకుండా ఉండడానికి ఈ మరణభయాన్ని జయించడానికి మార్గాలు తెలిసి ఉండాలి. ఎస్ఆర్నో అయ్యా, మరణం అంటే భయం లేని వాళ్ళు ఉంటారా? ఒక చోట దేవుడు ప్రవక్త అంటాడు, ఈవెన్ ద గాడ్ ఇన్ ఫ్లెష్ ఫియర్డ్ అండ్ ఆస్క్డ్ ద ఫాదర్ టు రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ అంటాడు. దేవుడు ప్రవక్త ఎలా చెప్తాడంటే దేవుడే మానవ రూపిగా వచ్చినప్పుడు నా చేతిలో నుంచి పాత్రను తొలగించు నీకు ఇష్టమైతే అని అడగేంత పరిస్థితి వచ్చింది. బికాస్ పీపుల్ ఆర్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ డెత్ అంటాడు ఆయన. అంతగా భయపడతారు, ఎందుకంటే అప్పటికి ఇంకా శిలువ మరణం జరగల. కరెక్టేనా? ఇప్పుడు నేను మరొక చిన్న ఉదాహరణ చెప్తాను, కొద్దిగా సీరియస్గా, మరి సీరియస్ మాహోల్ ఏర్పడేదంతా కొద్దిగా సీరియస్ కొంచెం చింత సీరియస్ ఉండొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద పేపర్ సౌండ్ ఆపు. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా నీకు కూతురు ఉంది, అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, పాదాలకు రాయి తగలకుండా పెంచుకున్నావు, పూల మీద నడిపించి పెంచావు, మొత్తానికి ఏదో ఒక దేవుడు చూపించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావు. చేసిన తర్వాత అప్పగింతల కార్యక్రమం వచ్చేసింది. అప్పటిదాకా నవ్వుతున్న వ్యక్తులు ఏమైపోతారయ్యా? ఎట్లా ఏడుస్తారు? అసలు ఇన్ని సంవత్సరాల యొక్క ఆ అనుబంధమును తెంచుచున్నప్పుడు ప్రతి ఒక్కరికి విపరీతమైన బాధ కలుగుద్ది. కరెక్టేనా? ఘోరాతి ఘోరమైన ఏడుపు ఉంటుంది. ఎంత ఏడుస్తారో సర్ప్రైజ్ 3వ రోజుకి అమ్మాయి ఇంటికి వచ్చి కూర్చుంటుంది. వస్తారా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏది ఏ రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఎవరి ఇష్టం వాళ్ళ ప్రకారంగా, అంతేనా? సాధారణ ఏ రోజు వస్తారయ్యా? 3వ రోజు, కొన్ని రోజులు కొన్ని దాంట్లో 5వ రోజు, కొన్ని దాంట్లో 2వ రోజు. ఇప్పుడు 3వ రోజు ఒకసారి ఇంటి ముందు అమ్మాయి వచ్చిందనుకో, ఊరిని ఈ మాత్రం దానికి నా అంత ఏడిచింది నేను అనిపిస్తుంది. కరెక్టేనా? ఎందుకని? మళ్ళీ కనబడిందిగా. ఎస్ఆర్నో భౌతికంగా మరణమైన వారు అంతే. ఎస్ఆర్నో వారు కూడా ఖచ్చితంగా కనబడతారన్న మాట మనుషుడిది కాదు, దేవుడిది. మన మాటలు తప్పిపోవచ్చు కానీ దేవుడి మాట ఎప్పుడు తొలగిపోదు. ఆయన మాట సత్యము,
నమ్మదగినదై ఉన్నది. మీరు చూస్తారు అన్నారు, పునరుద్ధానులుగా మీరు ప్రతి ఒక్కరిని కనిపెట్టవలసింది అన్నప్పుడు కనిపెడతాం ప్రతి ఒక్కరిని కూడా. మనం నిజంగానే బాధపడాల్సింది, ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సింది ఆత్మీయ మరణాల గురించే. ఎవరైనా ఆత్మీయ మరణం చెందుతున్నారా? ఇది కావాలా యాక్చువల్గా. దీని గురించి కన్నీరు మున్నీరై మోకాళ్ళు తిమ్మిరెక్కున్నటువంటి ఆ మేఘాల మీద తేలియాడుతున్నటువంటి మోకాల ప్రార్థనతో వాళ్ళని రక్షించుకొనొచ్చు క్రీస్తు రక్తం కింద పెడుతూ వారి ప్రాణాలు అగ్నిలోంచి లాగి వేసినటువంటి ఆ జీవితాలు కావాలా? ఎస్ఆర్నో? ఒక క్రైస్తవ తత్వవేత్తలు చెప్పిన మాట ఏంటో చెప్పిన, ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ షర్ట్. ఏంటది? చొక్కా, అంతేనా? నిన్నటి చొక్కా ఏం చేసావు? పక్కన పెట్టావు, తర్వాత ఇంకో చొక్కా వేసుకున్నావు, మళ్ళీ చొక్కా ఉతికి ఐరన్ చేసి మళ్ళీ వేసుకుంటావుగా. ఇది కూడా అంతే, అంతేనా? వి స్విచెస్ బాడీస్, అంతే. మనం దేహాలు మారుతూ పోతాం, కరెక్టేనా? ఒకప్పుడు ఆలోచనలో ఉన్నాము, కరెక్టేనా? తర్వాత దేవుడి జీవముగా ఉన్నాము. ఆయనలో సిలువ మరణం యొక్క దేహంలో కూడా మనం ఉన్నాము. మనకంటూ నిర్ణయించబడిన కాలం రాగానే దేహాన్ని సంతరించుకున్నాము. మళ్ళీ ఏమవుతాము? మళ్ళీ వాక్యంగా మలచబడతాము. మనం అసలు దేవుని కుమారులకు మరణం లేదు. వారు కేవలం దేహాలు మార్చుతూ ముందుకు పోవాలి, అంతే. కరెక్టేనా? ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేహం, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని మారుస్తూ పోవడమే కానీ దేవుడు ముందు నిర్ణయంలో పెట్టుకున్నటువంటి సోల్స్, ప్రాణాలకు మరణం లేదు అసలు. కరెక్టేనా? వారు ఏదో ఒక పాత్రలో తాము కుమ్మరించుకొని దేవుడు నిర్ణయించిన సందర్భాల్లో ఆయా పనులు చేస్తూ రావాల్సింది తప్ప ఆ ప్రాణాలకు మరణం లేదు. కరెక్టేనా? ఇప్పుడు ఇంతకీ మనము బాధపడాల్సింది దేని గురించి? సోల్ గురించి ఎక్కువగా బాధపడండి, నాట్ ఫర్ ద ఫ్లెష్ అంటాడు దేవుడు. మంటిని గురించి ఎక్కువ బాధపడకూడదు. దేని గురించి బాధపడాలా? ప్రాణాన్ని గురించి బాధపడాలా, అంతేనా? అందుకే దేవుడు అంటాడు, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలే, ఆయన మనకిచ్చింది ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే మనకు అనుగ్రహించాడు. కానీ ఈ భయం అనేది మాత్రము అంత ఈజీగా మనుషుని వదలలే. భయం అనేటువంటిది అంత ఈజీగా మనుషుని వదలలే. దాని గురించి ప్రవక్త చెప్పిన కొన్ని మాటలు మీద పెడతాను, చూడండి. మీకు కొంత ప్రోత్సాహంగాను ధైర్యంగాను ఉండాలని నేను ఆశపడుతున్నాను. 57-0828 57- హెబ్రూ చాప్టర్ 2 థర్డ్ పార్ట్, దానిలో 263 పేరు చూడండి. ఆయన అన్నాడు, నేను ఆ బండను ఏంటి అబ్రహామేమో కొన్ని 100 ఏళ్ల కింద కనబడినటువంటి పాత్రలాగా ఉంటే నువ్వు నిండా 30 ఏళ్ళు లేవు, ఆయన కంటే ముందు నన్ను చెప్పుకొనిచున్నావే. మరియు నీకు 50 పట్టుమని 40 లేవు ఆయనకి. సరేనా? చూశానని చెప్పుచున్నావా? అలా చెప్పుకుంటావు. ఇప్పుడు ఈ మాటను బట్టి అయినా చెప్పాలి, ఏమని? నీకు నిజంగా దయ్యం పట్టిందని అని యేసు ప్రభు అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. నువ్వు పిచ్చివాడవు, అప్పుడు దేవుడు అన్న మాట, నేను అబ్రహాము పుట్టడానికంటే మునుపు నుంచి నేనున్నాను. ఆయన అదే అయి ఉన్నాడు కాడు కాదా? ఆయన కేవలం మానవుడు కాదు, కేవలం ప్రవక్త కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఎస్,
మరి 16వ వచనము లేదా 15వ వచనం యొద్ద మొదలుపెట్టి నేను అక్కడికి రావాలనుకుంటున్నాను. జీవితకాలమంతయు మరణ భయం చేత అని అంటాడు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించును. ఎస్, జీవితకాలమంతయు మరణ భయంతో ఉన్న వారిని దాసత్వము నుండి విడిపించుటకు ఆయన వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున మరణానికి భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. అసలు మరణ భయాన్ని తీయడానికే వచ్చాడు ఆయన. అన్నమాట జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే మరణమును, దాని ముళ్ళును విరగొట్టి దాన్ని ఓడించి మరణమును తీసివేయటం మాత్రమే కాకుండా మరణం అంటే మనుష్యుల్లో కలిగే భయాన్ని కూడా తీసివేయడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా రావడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ దీని ప్రవక్త ప్రస్తావిస్తానంటాడు. అసలు యేసు వచ్చిందే దీనికి. ఆయన వచ్చిందే మరణాన్ని తీసేయడానికి. ఎందుకంటే మరణ నియమం ఒక్కదానితో అత్యంత భయంకరంగా కాల నియమాలు వచ్చాయి. ఎసర్లో మృతుల లోకం వచ్చింది, లేక్ ఆఫ్ ఫైర్ వచ్చింది, నిత్యాగ్ని వచ్చింది. మొత్తం సృష్టిలో అనేకమైన మార్పులు చేర్పులు కలిగాయి. ఈ ఒక్క మరణ నియమాన్ని తీసేస్తే చాలు అని చెప్పడానికి ఆయన శరీరధారిగా తాను వచ్చిందే మరణ నియమాన్ని తీసేయడానికి. కరెక్టేనా? ఇప్పుడు ఆయన వచ్చింది దాన్ని మరణాన్ని, మరణ భయాన్ని తీసేయడానికి వచ్చాడా? వచ్చాడు. గెలిచాడా? గెలిచాడు. తీసేశాడా? కానీ మనలో భయం మాత్రం పోలే. అవు వచ్చి 2000 ఏళ్ళు అయింది, గెలిచి 2000 సంవత్సరాలు అయింది, దాని ముళ్ళుడు విరిచి 2000 సంవత్సరాలు అయింది. అయినా మరణ భయం మాత్రం మనుషులు ఇంకా భయపడుతూనే ఉంది. కరెక్టేనా? అదేంటి? వచ్చిందే దాన్ని చెడగొట్టడానికి, దాన్ని లేపేయడానికి. అయినా అది ఎందుకు మనుషులు వణికిస్తుంది? అయినా అది ఎందుకు ఇంకా మనుషుల్ని బాగా అతలకుతలం చేస్తూ ఉంది? ఈ ఒక్క ఆలోచన పాత నిబంధన కింద ఉండినటువంటి దాస్యత్వపు కాడి కింద ఉండినట్టుగా మనల్ని చేస్తూ ఉంది. దాస్యత్వపు కాడి కింద ఆ పాత నిబంధన గుండా ఎవడు నీతిమంతుడి తీర్పు తీర్చబడలేడు. నో వన్ దట్ కమ్స్ టు గాడ్ కెన్ బి జస్టిఫైడ్ బై ద ఫియర్ ఆఫ్ డెత్. మరణములకు కలుగు భయం వల్ల దేవుడి మూలముగా ఏ ఒక్క నీతిమంతుడు తీర్పు తీర్చబడలేడు. ఆయన వచ్చి చేసిన ప్రధాన ఉద్దేశాలవి మరణాన్ని గెలిచి దాని ముళ్ళుని విరిచి దాని భయాన్ని కూడా తీసేయాలి మనుషుల్లో నుంచి. ఇసర్నో తర్వాత చూడండి, దేవుడి ప్రవక్త అంటాడు, ఇప్పుడు వాస్తవానికి మనం భయపడతాము. ఎవ్వరు కూడా ఎంతమందికి మరణం కావాలి ఇప్పుడు అడిగితే ఎవ్వరు కావాలని అడగరు. ఇసర్నో తర్వాత అయితే ఒక వ్యక్తి తిరిగి జన్మించిన వాడైతే అతనికి మరణమే లేదని మీకు తెలుసా? ఇప్పుడు మరణం ఉంటేగా భయపడాలా? మరణం ఉంటేగా బాధపడాలా? తిరిగి జన్మించిన వాడికి అసలు మరణమే లేదే. అతడు నిత్య జీవమును కలిగి ఉండి ఇప్పుడు నిత్య జీవము ఒకసారి వాగ్దాన రూపంలో ఇవ్వబడిన తర్వాత మళ్ళీ మరణం ఎట్లా తాకుద్ది? అసలు అతడు అలాగూ చేయలేడు. మరణం అంటే ఒక్కటి మాత్రమే. ద వర్డ్ డెత్ మీన్స్ సెపరేషన్, ఎడబాటు. కొంత దూరం జరిగాం అంతే. సార్నో కొంత దూరం జరిగాం. దేన్ని బట్టి? కొన్ని కార్యాలను బట్టి, చదువును బట్టి ప్రజలు దూరం వెళ్తారు, పెళ్ళిళ్ళను బట్టి కొంతమంది దూరం వెళ్ళిపోతారు. సార్నో పనులను బట్టి దూరం వెళ్ళిపోతారు, భక్తి కోసం కొంతమంది తమ సొంత స్థలాలు వదిలి దూరం వెళ్ళిపోతారు. సెపరేషనే మరణము. సార్నో ఉద్దేశం వేరే ఉండొచ్చు, కానీ మరణం అంటే ఏంటి? సెపరేషనే. అంటే ఇప్పుడు నేను కూడా మా అమ్మలా చచ్చినోన్నే. సార్నో మా బంధువులు ఇట్టాక అన్నారట, వీడు ఎప్పుడు నీ డబ్బులు మాత్రం పంపిస్తున్నాడు, ఖర్చులు వీడు వస్తలేడు, వీడు ఉన్నా చచ్చిపోయినట్టే అన్నారట. నేను అనుకున్నా వీళ్ళు తెలియకుండా వర్తమానం మాట్లాడుతున్నారు వీళ్ళు. సార్ తెలియకపోయినా వారి నోట దేవుడు వర్తమానమే ఉంచలే. మరణం అంటేనే సెపరేషన్. దేని విషయమై? కాకపోతే నా సొంత ఉద్దేశంలో కొరకై జరుగుంచడం కంటే దేవుని చిత్తము కొరకై మరణం ఎంత మేలు, ఎంత భాగ్యము. ఈసారిలో ఆయన ప్రణాళిక నెరవేర్పు జరిగించుటకై ఈ ఎడబాటు అనే పేరు కలిగిన మరణము
మనకు మేలే. కరెక్టేనా? అని అంటాడు, ద వర్డ్ డెత్ మీన్స్ సెపరేషన్. ఎడబాటు మాత్రం ఎవరికి? క్రీస్తునందు జన్మించిన వారికి. తర్వాత ఇప్పుడు అతడు ఇప్పుడు చనిపోయిన ఆ వ్యక్తి కన్నుల ఎదుటి నుంచి మాత్రమే మనకు వేరుగా ఉంటున్నాడు, కానీ అతడు ఎల్లప్పుడూ కూడా దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. కరెక్టేనా? అయితే మంచిగా గమనించండి, కొనసాగింపు చాలా మంచి మంచి మాటలు చెప్తారు ప్రవక్త గారు. చూడనా, మరియు ఎప్పుడు ఉంటాడు? ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ఉంటాడు. కాబట్టి మరణం అనేది కఠినమైన విషయం కాదు. డెత్ ఈజ్ అ గ్లోరియస్ థింగ్. ఇది మరణము మహిమకరమైనటువంటి విషయమై ఉన్నది. అది మనలను పాపపూరితమైన ఈ ప్రపంచంలో నుంచి మహిమాయుక్తమైన దేవుడి యొద్దకు తీసుకెళ్ళేది ఉన్నది. కరెక్టేనా? ప్రవక్త చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. డెత్ ఈజ్ ఎ గ్లోరియస్ థింగ్. చాలా మహిమకరమైన విషయము, ఆహ్వానించదగ్గ విషయము. ఎస్ఆర్నో? అందుకే కదయ్యా బాగా తెలివిగలిగినవాడు అని చెప్పబడుతున్నటువంటి ప్రసంగుడు ఏమంటాడు? అసలు పిండంగా ఉన్నవాడు పుట్టకపోయి ఉండడం మేలు భూమి మీద. ఎస్ఆర్నో? అంతేనా కదా? ఎందుకంటే ఇక్కడ అంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఎసరు, వేదనలు, చాకిర్లు, శ్రమలు, ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులు అకస్మాత్తుగా వారికి విశ్రాంతి ఇవ్వబడి ప్రభు సన్నిధిలో ఎటర్నిటీ నిత్యం ఉండే గొప్ప ధన్యత లభించేది మరణం అనే మార్గాన్ని దాటడం ద్వారానే. ఎత్తబడే సమయంలో శరీర మార్పు పొందుకునే చిన్న గుంపు తప్ప మరణం చాలా గొప్పది. మరణం ఎంతో మంచిది. మరణం అవశ్యమైనది. ప్రవక్త అంటాడు మరణం మహిమకరమైనటువంటిది. వై ఫియర్ ఆఫ్ డెత్? ఎందుకు మరణం గురించి భయపడాలా? ఎవడు భయపడతాడో తెలుసా? భయపడాల్సిన వ్యక్తుల పేర్లు చెప్తారు చూడండి. ఎవడైతే ఇప్పుడు చచ్చిపోతే 2-3 దినాలు కాకిలో దూరి కావు 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 అని తిరిగి మళ్ళీ రేపొద్దున కుక్కో నక్కో పిల్ల అవుతాడు అన్నాడు భయపడాలా? అరే ఎక్కడ మనిషిగా ఉండేవాడు వెళ్ళిపోయి ఏ పిల్ల అవుతాడో ఏ బల్లి అవుతాడో అని భయపడ్డాడు ఏడవాల. వాళ్ళు దేన్ని నమ్ముతారంటే రీఇన్కార్నేషన్ నమ్ముతారు. అంటే మరలా పునర్జన్మ ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తులు ఏడవాల. కరెక్టేనా? ఎందుకంటే మనిషిగా ఉండేవాడు రేపు పొద్దున ఏమై పుడుతున్నాడో తెలియదు కాబట్టి. క్రైస్తవులుగా ఉన్న మనము ఒక రక్షణ లేకుండా మరణించాడా? కొంత బాధపడాలా. పాపాలను మరణించారా? బాధపడాలా. కానీ రక్షణ తీసుకొని వాక్యమునందు స్థిరులుగా ఉండి వర్తమానమును అంగీకరించి ప్రభువునందు విశ్వాసం ఉంచి మరణించిన వారికి ఏ శిక్షా విధి లేదుగా, మరలా కనబడుదురుగా. కాకపోతే కొద్దిపాటి ఎడబాటు అయితే ఉంటుంది. ఏ లిటిల్ సెపరేషన్ ఈజ్ అలౌడ్. కొంత ఎడబాటు మాత్రం అనుగ్రహించబడింది. ఇది అందరికీ వస్తుంది. ఎస్ఆర్నో? ఇక్కడ 4వ పాస్టర్ రాక తప్పదే, ఎప్పుడైనా రావచ్చు. దాని ఎస్ఆర్నో? పాస్టర్ మారక తప్పదు, మీరున్న చోట మరో విశ్వాసి కూర్చోక తప్పదు. అంతేనా? మన కేవలం యాత్రికులమేగా. మనం వచ్చాం, మన పని చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఒకవేళ మరణ భయం మనలో ఉందా? ఏం జరుగుతుంది చెప్పనా? ఒకసారి ఎవరైనా మరణిస్తే వారి భూస్థాపన చూడగానే కొన్ని ఆలోచనలు కలుగుతాయి. ఫస్ట్ నేను చేస్తే కూడా ఇట్లాగే జరుగుద్దా? ఇది మొదటి ఆలోచన. కరెక్టేనా అయ్యా? మీకు అనిపించలేదా? నన్ను కూడా ఇట్లాగే మోస్తారా? నేను చేస్తే ఎంతమంది బాధపడతారు, ఎంతమందికి అది లోటుగా ఉంటుంది. తర్వాత వెంటనే మనం బాగా ప్రేమించేవారు ఆ స్థలంలో ఊహించుకుంటాం. కరెక్టేనా? సార్నో? నేను కొద్ది భావోద్వేగాలు వెళ్ళిన వ్యక్తులకు చెప్తున్నా, బండరాళ్ళకు కాదు. సార్ ఖచ్చితంగా కలుగుతుంది. కొంతమంది భయపడతారు మరణాన్ని గురించి, కొంతమంది ఆహ్వానిస్తారు, దాని కొరకు సిద్ధంగా ఉంటారు. అయ్యా మీ మరణం తర్వాత మీకు ఎవరికైనా సరే క్రైస్తవ పద్ధతిలోనే అంత్యక్రియలు కావాలా? కొంతమందికి అలాంటి అవకాశాలు ఉండవు. చుట్టూ ఉండే బంధువులను బట్టి కుటుంబాలు అందరూ ఒకలా ఉండి ఒక్కరు మాత్రం మారితే వాళ్ళకి వేరే ఉంటుంది.
మీరందరూ ఏం చేయాలి తెలుసా? మీరందరూ బాండ్ పేపర్ రాసియాలి నాకు. ఏమని? నా మరణం తర్వాత నా దేహం పైన అంత్యక్రియ యొక్క అధికారము సంపూర్ణంగా తొలికొండ సంఘానిదే ఆయన రాసేయండి. 4 పోలీసులు వేసుకొచ్చాను, మీ దేహం తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తా. నేను గట్టి నిలబడుతున్నా. మీకు అలాంటి ఓపిక, మీకు అలాంటి సిద్ధపాటు ఉంటే ఓకే. లేదేముంది, ప్రాణము జీవము 2 పోయిన తర్వాత ఏముంది, మట్టి మట్టిగా ఎడగలిస్తే అనుకుంటే ఎడన్న కలుపుకోర్రి. కాకపోతే మనం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాము. ప్రభు చిత్తమును బట్టి పునరుద్ధాన స్థలం ఏర్పాటు చేయాలా? మనకంటూ దేవుడు నియమించినటువంటి ప్రజలందరూ ఒకే చోట కప్పబడాలా? ఎత్తబాటప్పుడు కూడా అన్ని సమాధులు తెరవాలి అక్కడ. కరెక్టేనా? ఎత్తబాట ఎంత ఎవడన్నా ఆ పునరుద్ధరణ స్థలం బరిల గ్రౌండ్ నుంచి పక్కకి వెళ్ళిపోతే వామ్మో ఇవన్నీ కూడా దవ్వేసింది అనుకోవాలా? వాడి గుండె ఆగిపోవాలా? మీరు ఇన్ని సమాధులు దవ్వి పెట్టింది ఎవడు అని భయపడిపోవాలా వాడు? అలాగనా ఖచ్చితంగా జరుగుతుంది. మరణానికి సిద్ధపడాలయ్యా. పాత నిబంధనలు అందరూ సమాధులు తొలిపించుకొని సిద్ధపడ్డారా? ఎందుకని? వారు పునరుద్ధానాన్ని బలంగా నమ్మేటువంటి ప్రజలు, తిరిగి లేస్తామని నమ్మిన ప్రజలు. వారే కాదు, ఐగుప్తీయులు కూడా బాగా నమ్మేవాళ్ళు. అందుకే వాళ్ళు మమ్మీలుగా తయారు చేస్తారు. రాజుల దేహాల్ని చక్కగా ఏం చేసేవారంటే పొట్ట తీల్చి పేగులను తీసి పడేసి, పేగులుననివ్వరు, పేగులను తీసేసి దాంట్లో ఫుల్ సుగంధ ద్రవ్య సంబంధమైన కొన్ని మూలికలు, చెట్ల రసాలు అన్నీ కలిపేసి గుడ్డలతో చుట్టి దాని బాక్స్లో పెట్టి మళ్ళీ అవతల లోకంలోకి వెళ్ళాక కొన్ని వస్తువులు ఇష్టమైనవి కావాలని చెప్పి ఆ చచ్చిపోయే దేహం పక్కనే ఆ గుర్రపు రథాలు, కొన్ని బంగారాలు, ఖడ్గాలు, డాలులు, నచ్చిన పదార్థాలు అక్కడ పెట్టి పూర్తి చేసి వచ్చేవాళ్ళు. హాల్లో కట్టినటువంటి పిరమిడ్ వాళ్ళకి అర్థం కాక అదో సమాధి అనుకొని వాళ్ళు కూడా సిమిలర్గా దాన్ని సమాధుల్లాగా వాటిని కట్టడం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు బలంగా పునరుద్ధరణ నమ్మేటువంటి ప్రజలే. ఎసారులో పునరుద్ధరణ నమ్ముచున్నాగా. మనం భయపడాల్సింది ఆత్మీయమైన మరణాన్ని గురించి. ప్రవక్త అంటాడు, డెత్ ఈజ్ ఎ గ్లోరియస్ థింగ్. మరణం చాలా మంచిది. మరణం అనేది మనలను ఈ లోకంలో నుంచి దేవుడి ఎదుట నిత్యత్వము ఉండుటకై మార్గమై ఉన్నది. ఎసారో ఇంకొంచెం ముందుకు చదువున్నాను. అంటాడు, బట్ హీఈస్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్వేస్ విల్ బీ. సో డెత్ ఇజంట్ ఏ హార్డ్ థింగ్. మరణము కఠినమైన సంగతి కాదు, మరణము మహిమకరమైంది. డెత్ ఈజ్ వాట్ టేక్స్ us ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరణమే నిన్ను దేవుడి సన్నిధిలోకి తీసుకెళ్ళేది. కరెక్టేనా? ఎత్తబాటు కన్నా మునుపు మరణమే మనల్ని దేవుడి సన్నిధికి తీసుకెళ్తుంది. ఎత్తబాటు సమయంలో ఎత్తబాటు తీసుకెళ్తుంది. 2 ఈ భూమి మీద నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది. 1 ఎత్తబాటు, 2 మరణము. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళే దాని గురించి భయపడతారు ఎందుకు? మీకు అర్థమైందా? మీ ఆలోచన విధానం మారాల. మరణ విషయమై 2 ఈ లోకంలో నుంచి మనల్ని ప్రభు యొక్క సన్నిధిలోకి తీసుకెళ్ళేది. 1 ఎత్తబాటు, 2 మరణము, డెత్. కరెక్టేనా? అదేంది స్కూల్కి వెళ్ళే పిల్లోడు పోను ఏడ్చినట్టు మరణానికి మనం భయపడ్డమేంది? మన తండ్రి యొద్దకు మనం పోతుంటే భయపడతామా? ఏ దేవుడి కొరకైతే మన జీవితంలో సమస్తాన్ని మార్చుకొని మలుపు చేసుకుంటామో, ఎవరి కోసమైతే, ఎవరి ఆజ్ఞలు పాటించకపోతే ఈ బంధువులందరూ ఎదిరించిందేమో, ఆయన దగ్గరికి తీసుకెళ్ళే మరణము మనకు భయమా? అరే, మీరు ప్రవక్త చెప్పిన మాట జాగ్రత్తగా చూడండి. డెత్ వాట్ ఇట్ టేక్స్ us into the presence of Lord. దేవుడి సన్నిధిలో పెట్టేదే మరణము. నిన్ను నన్ను మరణమే పెట్టేది. ఆ మరణానికి భయపడుతున్నామంటే దేవుడి సన్నిధికి ఇప్పుడు వెళ్ళొద్దా? అదేంది అంటే బైపాస్ కుండా వేరే సర్జరీ ఉందా? మీకు వేరే రూట్ ఏమో తెలుసా? నాకైతే బైబిల్లో ప్రవక్త చెప్పిందని 2 మార్గాలు దేవుని దగ్గర పోవడానికి. 1 కొనుక్కోబడుట, 2 మరణము. కరెక్టేనా? పాత నిబంధన పరిశుద్ధులను చూడండి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? ఏలియా లాంటి వాడు కొనిపోబడినాడు. కరెక్టేనా? ఎలీషా లాంటి ప్రవక్తలు మరణమై వెళ్ళారు. అంతేగా? మొత్తానికి దేవుడి యొక్క ఆ పరిశుద్ధ రాజ్యంలోకి వెళ్ళడానికి 2 మార్గాలు. 1 ఎత్తబాటు, 2 మరణము. ఎంటే మెసేజ్లో బాధ ఏంటంటే ఎత్తబాటు గురించి ఎక్కువ ఫోకస్ చేసి మరణం గురించి మర్చిపోయారు. కరెక్టేనా? ఎత్తబాటు 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 అని చెప్పి ఎత్తబాటు ఒకదాన్ని గ్లోరిఫై చేసి, అరే దేవుని దగ్గరికి మరణం కూడా తీసుకెళ్తుంది, దీనికోసం కూడా సిద్ధపడాలా, దానికి ముందే మనం అన్ని సర్దుకోవాలన్న విషయం చెప్పుటలో ఎంతో కొంత జాప్యం అయితే జరిగిందయ్యా, కొంత లోటే జరిగింది ఇక్కడ. ప్రవక్త అంటాడు, ఆ మాట చూడండి. నేను ఆ మాట చదివినప్పుడు ఎంతగానో ఆదరణ పొందుకున్నా. డెత్ ఈజ్ ఎ గ్లోరియస్ థింగ్. డెత్ ఈజ్ వాట్ టేక్స్ us ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ప్రభు సన్నిధిలోనికి మరణమే తీసుకెళ్ళేది. ఎసారో
బాగా బాధలు పడుతున్నటువంటి ఆ పేద లాజరు అబ్రహాము రొమ్మున కూర్చున్నట్టుగా చేసింది ఏది? డెత్, మరణమే. ఎత్తబాటు కాదు. ఎత్తబాటు ఎవరికి ఎత్తబాటు? సజీవులుగా ఉన్నవారు మాత్రమే అప్పటిదప్పుడు రూపాంతరం పొంది ఎత్తబాటు పొందేది. కానీ మృతులు ముందుగా లేచి సంపూర్ణ దేహాలతో అక్కడికి వెళ్ళిపోయి మహిమాదేహంగా మార్చబడి అది వేరు. కానీ ఇప్పుడైతే మన ప్రాణమైతే నేరుగా 6వ పరిమాణంకి వెళ్తుందిగా. ఎస్ఆర్ఓ సంఘశాఖ క్రైస్తవ చక్కగా రాస్తారు ఏమని? ఈయన ప్రభువునందు నిద్రించుచున్నాడు. నిద్రపోవడానికి మనం పోవట్లే, ఈయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు మనం రాయాల, అంతేగా. ఈయన ప్రభు సన్నిధిలో ఉన్నాడని మనం రాసి చూపించాలి. ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాటల్లో చూడండి, బైబిల్లో చూడండి, 2 ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలబెట్టేవి. ఈ రెండిట్లో ఎత్తబాటంటేమో నీకు చక్కెరైంది, మరణం అంటే ఉప్పు అయిందే. ఉప్పు 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 గుర్తుందా? ఉప్పు బస్తా ఎక్కడ ఉందా బైబిల్లో? నాకు తెలియక అడుగుతున్నా. ఎడ కనబడేది ఉప్పు? పుట్టిన పిల్లలకు వారికి నాభి కొయ్యగానే, అంటే బొడ్డు కొయ్యగానే, కట్ చేయగానే వారి చర్మాలకు ఉప్పు రాయాల బైబిల్ యొక్క సూత్రాల ప్రకారంగా. హెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు, నీకు వారు నాభి సూత్రమును కొయ్యకపోతిరి, ఉప్పు రాయకపోతిరి అంటాడు. అంటే ఉప్పు రాయడము దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా మంచిది. ఈ చనిపోయేటప్పుడు ఉప్పు బస్తాలే చూడండి. ఉప్పు దేనికి వేస్తారు? చెడిపోకుండా, అంతేనా? ఓహోహో, అది చెడిపోతే ఏమవుతుంది? అంటే తిరిగి లేపడరా? ఏదో వింత వింత ఆచారాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో ఏందో తెలీదు. సరిగా వాళ్ళ గురించి మనకెందుకు కానీ. అయ్యా, ఎత్తబాటుని గురించి ఎంత గ్లోరిఫైడ్గా వింటామో, కానీ ప్రవక్త మరణాన్ని గ్లోరిఫైడ్గా చెప్తాడు. మరణం ఎంతో మంచిది. ఎవరికి? క్రీస్తునందు కొత్త జన్మ పొందుకున్న వారికి, నూతన జీవమును పొందుకొని వర్తమానంగా జీవించుచున్న వారికి మరణం మంచిది. అరే, ఆకస్మికముగా ఇప్పటి వరకు ఉండి 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 ఒక్కసారి ఆ అవతల ప్రపంచంలో అవతల తెరవైపోయినటువంటి ఆ పరిశుద్ధుల గుంపు, ఎబ్రి 11, ఆ గుంపు మొత్తాన్ని చూడగలిగే గొప్ప అవకాశం లభిస్తూ ఉంటుంది. దూతలు కనబడుతూ ఉంటారు. ఎస్ఆర్నో? అయ్యా, ఎప్పుడైనా దేవదూతను చూసినావా? ఎప్పుడైనా దేవదూతను చూసినావా? చూడలేదా? అదేందో అగ్నిస్తంభం ఏంటిది, మేఘస్తంభం ఏంటి? దూత కాదా? సరే, రియాలిటీలో చూడలేదు, కరెక్టేనా? మీకు చూడాలందా? ఒక లేఖనం చూపిస్తారండి. అందరు భలే ఓకే అంటారు అన్నిటికీ. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, అంటే దేవదూతలు కనబడాలన్నా నువ్వు చావాలా? ఏంది? దేవుడి సన్నిధిలో ఉండాలన్నా చావాలా? దూతలు కనబడాలన్నా, అసలు మహిమ ప్రపంచం కనబడాలన్నా, వీటన్నిటికీ మార్గము, ద్వారము మరణమే. ఎస్ఆర్నో? అరే, ఏదైతే మహిమకరమని చెప్పాలనో, ఏదైతే గొప్పది ఉన్నతమైనది చూపించాలనో, ఏంది అన్యత్వంలాగా మనం మరణాలు భయపడమేంది? నువ్వు భయపడాల్సింది దేని గురించి? కొత్త జన్మ వచ్చిందా? వర్తమానమే జీవించుతావా? వీటి గురించి భయపడు. ఒకసారి నెరవేర్పు జరిగిందా, ఇక క్రీస్తునందున్న మనకి ఏ భయము లేదు. ఇక అరే, నాకు దేవుడు ఇప్పుడు వచ్చి నేను కొత్త జన్మ పొంది, నేను పరిపూర్ణతలో ఉండి ఎత్తబడడానికి సరిపడి యోగ్యత కలిగి ఉండి నేను రేపు తీసుకెళ్తున్నాను, రెడీగా ఉన్నాను అనుకో, ఐఎమ్ గోయింగ్ టు సీ ఏంజల్స్. నేను దేవదూతలు చూడబోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు ద 6th డైమెన్షన్. నేను నోవాహుని చూస్తా, నేను హానోకుని చూస్తా, నేను ప్రభు దూతల సమూహాన్ని చూస్తా, నేను ప్రభుని గురించి గొప్ప గొప్ప మహిమాకరమైన సంగతులను చూస్తా. ఇందుకే మనం ఈ భూమి మీదకి వచ్చింది. ఇది చూడడానికే, ఇది పొందుకోవడానికే వచ్చింది. నాకు అనిపిస్తుంది దేవుని యొక్క ప్రవక్తకి బాల్య దశ నుంచి దూతలు వెంబడిచ్చారు. కరెక్టేనా? అనుకునేవాని, అయ్యా ఏందే మా జీవితాలు ఏదో ఫోటోలలో వీడియోలో చూసుడే కానీ మా బతుకులకు నేరుగా భాగ్యం లేదా అంటే అప్పుడు అనిపించేది. ప్రవక్త గారు చెప్పిన మాట గుర్తొచ్చేది. ఏమని? ఆయన బయట సంఘాలను చూసి ఎంత పెద్ద గొప్ప రాళ్ళు కట్టారు, ఎంత చక్కగా కట్టారు, ఆహా
అని ఈయన వాళ్ళ సంఘాల నిర్మాణం చూసి ఈయన ఫీల్ అవుతున్నట్టు ఈయన చుట్టూ జరిగిందని బట్టి నేను ఫీల్ అవుతుంటే నాకు గుర్తొచ్చింది, సస్తే అన్నీ వస్తాయిగా కాదా? అరే కరెక్టేనా? ఇకపైన ఎవరన్నా తాడు పట్టుకోండి దస్తానాలు అనుకోండి, కమాన్ కమాన్ కమాన్. ఎందుకు? వారు ఏంజెల్స్ దూతలు చూడబోతున్నా అంటున్నారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి నేను చచ్చిపోతా అంటున్నాడు, దాని అర్థం ఏంది? నేను దూతల్ని చూడబోతున్నా అంటున్నాడు. నేను దేవుడి సన్నిధిలో ఉండాలని వెళ్ళబోతున్నా అంటున్నాడు. ఎందుకు ఈ పాపపూరిత ప్రపంచం నేనెందుకు ఆపాలి ఆయన్ని? ఈ పాపపూరిత ప్రపంచం నేనెందుకు ఆపాలి? ఎస్ సార్ నో? కరెక్టేనా? కాకపోతే ఆత్మహత్య చేసుకుంటే రాదయ్యో, ఆత్మహత్య చేసుకుంటే రాదది. సజీవంగా ఏదో దేవుడు తీసుకెళ్ళే రీతిలో తీసుకెళ్ళామనుకో. ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పనా? మన మధ్యలో నుంచి కొనుపబడినటువంటి ఆ సహోదరుడు ఇప్పటికి ఎంతమంది దేవదూతలను చూసిండో. మీరు బోర్డు మీద రాసే పేర్లు చూస్తున్నారు, ఆయన రియాలిటీలో చూస్తున్నాడు. ఆయన నేను సెరూబులు, కెరూబులు, ముద్రణ దూతలు, జాగరూకులు, నేను ఇంటిప్పుడు లిస్ట్ చెప్తున్నా. ఆయన ఏకంగా ఈ పిల్ల బచ్చలికి కింద ఉండి బోర్డు మీద చూస్తున్నా, నేను నేరుగా చూస్తున్నా అంటాడు ఆయన. అంతేగా? అరే ఆ ద్వారమే ఆ మరణము. ఇది ఎప్పుడు ఈ మార్పు జరిగిన? యేసు ప్రభు శిలువ మరణములో శరీరధారిగా ప్రాణాన్ని అర్పించేటప్పుడు ఈ మరణం స్టోరీ మార్చబడిపోయింది. అంతకుముందు జీవితాంతం మరణ భయం కలిగినటువంటి వారిని దాసత్వం నుంచి విడిపించడానికి ఆయన వచ్చినప్పుడు రావడానికంటే ముందు భయపడాలా. అప్పుడు మరణం అంటే ఓహో చంపుతారు చంపుతారు. ఇప్పుడు ఏంది చంపేది? ఇప్పుడు మరణం కావాలి నాకు. మీరు వింటున్నారా? ఇప్పుడు ఐ నీడ్ డెత్, నాకు డెత్ కావాలి ఇప్పుడు. అరే మీకు కావాలా? ఒక ఆమె అంటున్నారు, మరి మీకు మరణం కావాలా? ఎప్పుడు కావాలి? అవు ఇక్కడ కండిషన్స్ అప్లై వచ్చింది, అందరూ స్టార్ పెట్టుకున్నారు. అమ్మ నేను మా పిల్లల పెళ్ళి అయిన తర్వాత ఒకరు, లేకపోతే నేను జాబ్ చేసి సంపాదించాక మరికొంతమంది. అట్లేం లేదు. ప్రభువు పిలిచినప్పుడు అంతకంటే ముందే వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నవారు మనం. ఎస్ఆర్నో? ఆ దూతల్ని చూడాలా. ఆ దూతలు మన పరిచారకులు. ఎస్ఆర్నో? మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులను చూడాలి. వాళ్ళకు ముందు మనకు ముందు వాళ్ళు పెట్టబడినటువంటి గొప్ప మాదిరిలో వాళ్ళు. క్రీస్తు నియమాలు చూడాలి, క్రీస్తు ప్రపంచాన్ని చూడాలి. ప్రవక్త చెప్తుంటే ఆ భవిష్యత్ గృహం గురించి మాట్లాడుతుంటే అవన్నీ కళల్లో ఊహల్లో ఊహించుకోవడమే కానీ రియాలిటీలోకి ఇప్పుడే చూడే అవకాశం ఇస్తానంటే ఎందుకు వద్దంట నేను? ఎస్ఆర్నో? కానీ భయం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను కొనుక్కోబడితే సరే చచ్చిపోతే నా భార్య పిల్లలు ఏం కావాలా? వీరి పరిస్థితి ఏమవ్వాలా? అంటే ఇంతకాలం నువ్వుంటే నేను బతికారు అనుకుంటున్నావు చూసావా? ఓ గర్వాంధుడా, వారు బ్రతుకుచున్నది నీ వలన కాదని నీకు ఎప్పుడు ఎరుగును? వారు బ్రతుకుచున్నది కేవలము ప్రభు కృప వలన మాత్రమే. పిచ్చుకలను పోషించు దేవుడు పిచ్చుకల కంటే శ్రేష్టమైన నీ భార్య పిల్లల్ని పోషించడానికి సమర్థులు కాలగా? కాకపోతే నేను బ్రతికున్నాను కాబట్టి నా వలన పోషించబడుతున్నారన్న ధైర్యం నాలో ఉందా? అదే మనం ఒకవేళ చనిపోతే లేదా? వాటి దాని అర్థమైంది, వారి పెంపక పోషణ దాని ఘనతంతా నీపైన వేసుకున్నావేంటి? నువ్వున్నా నువ్వు లేకపోయినా నీ కుటుంబం యొక్క పెంపకము పోషణ వాటన్నిటిని చూడగలిగినటువంటి గొప్ప ఆదరణ కల దేవుడు ఆయన. కాపాడుతాడు ఆయన, ఏ విధంగానైనా పోషిస్తాడు ఆయన. ఆయన అన్నిటికీ సమర్థుడు ఆయన. అంతేనా? అంతేగాని నేను పోతే నా భార్య పిల్లలు ఏమైపోతారో ఎట్ట బతుకుతారో అంటే ఇప్పుడు దాకా ఎట్ట బతికారు? నీ వల్ల బతికారా? నువ్వు బ్రతికేసే బతికారా? నువ్వు మూలాధారమా? నువ్వు జీవనానికి ఆధారమా? అస్సలు అట్లా అనుకోబాక. ఇప్పటి వరకు బ్రతికిందని కృప వల్లనే, ఇక మీదట బ్రతికేదని కృప వలననే. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలా. ఆయన అంటాడు ప్రవక్త, డెత్ వాట్ ఇట్ టేక్స్ అస్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. మరణమే మనల్ని ప్రభు యొక్క సన్నిధిలో తీసుకెళ్ళేది. మరణం అనేది కఠినమైన విషయం కాదు, మహిమకరమైన విషయం అంటాడు. ఆ మహిమకరమైన విషయాన్ని మనం ఎందుకు లోకస్తుల్లాగా ఆలోచించాలా? ఎస్ఆర్నో? కరెక్టేనా? లోకస్తులు ఎలా ఉంటారు తెలుసా? మరణం అయితే ఏం చేయాలంట? మన ఇంట్లో ఎవరైనా మరణించారు ఏం చేయాలా? పాత బట్టలు వేసుకోవాలా. ఒకటి తెలుసా తెలీదా మీకు? తెలుసా? పాత బట్టలు వేసుకోవాలా. 2 అసలు నవ్వొద్దు. 3 బయటికి వెళ్ళొద్దు. 4 ఎవరిని ముట్టొద్దు. ముట్టుడు ఉంటుందిగా, ముట్టుడు తెలుసుగా, అన్టచబిలిటీ ముట్టుడు ఉంటుంది. 5 ఏం తినొద్దు.
అంతేనా? నా పరిశుద్ధ గ్రంథం మాట చెప్పలేదేంది? నా పరిశుద్ధ గ్రంథం చెప్పింది ఏంది? ఒక వ్యక్తి మరణాపాయ పరిస్థితుల్లో కొట్టుబెట్టాడుతున్న సేపు బ్రతికించబడతాడేమో అని ఎదురు చూసి ఉపవాస ప్రార్థన చేయి. చచ్చాక లేచిన వెంటనే దావీదులాగా తలస్నానం చేసి చక్కగా వండుకొని తిని పడుకో. సార్ నా పరిశుద్ధ గ్రంథం చెప్పుతున్న దానికి ఈ లోకస్తులైనటువంటి ఈ మూఢాచారాల వాళ్ళు చెప్తున్న దానికి నా సంబంధమే లేదే. నా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఏదో దేవుడు కృప చూపి మరణమైపోతున్న వారు దేవుడి కృప చేత మరలా బ్రతికించబడుదురేమో అవకాశం ఉన్నంతసేపు గట్టిగా పోరాడు. ఒకసారి మరణమైనారా పునరుద్ధరణలో కలుస్తామన్న నిరీక్షణతో ముందుకు సాగు. వీళ్ళు ఉంటారు ఇక ఏది 11 రోజుల దాకా ఓని ముట్టొద్దు. ఎసార్నో ఇప్పుడు నేను ముట్టినా అనుకో వాడు స్నానం చేయాలా. ఎసార్నో పనులు చేయొద్దు, తినొద్దు. ఎందుకు తినొద్దు? ఎందుకు ముట్టొద్దు? ఎందుకు నవ్వొద్దు? దేనికి? క్రైస్తవుల్ని మరణం కోసం సిద్ధపరచుటలో నిజంగానే సంఘాలు ఫెయిల్ అయినాయి. డైరెక్ట్గా చెప్పేస్తా ఉండ. దేవుడి పిల్లలను మరణాన్ని భయంకరమైన పరిస్థితిగా చూపించారు. అలా చూపించకూడదు. దేవుడి ప్రవక్తలు భౌతికమైన మరణం గురించి భయపడద్దు, ఆత్మీయ మరణం గురించి భయపడాలి. ఆత్మీయ మరణం అత్యంత శోక సముద్రమైంది, చాలా కఠినమైంది, భయభ్రాంతులతో కూడుకుంది. దాని వైపుగా జాగ్రత్త పడమని చెప్తాడు. కానీ భౌతిక మరణం అనేటువంటిది చొక్కా మార్చుకున్నట్టే. ఇక నిజం చెప్పాలంటే ప్రభు సన్నిధిలోనికి ఆకస్మికంగా అక్కడికి వెళ్ళడానికి, దూతల్ని చూడడానికి, అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు మనం చూడడానికి మరణం అనేది మార్గం అయి ఉన్నది. ఆ మరణం వద్దని చెప్పడం ఏంటి? సార్ మీకు దేవుని చూడాలందా? దూతలు చూడాలందా? ఆరో పరిమాణాన్ని చూడాలందా? ఇప్పుడు మరణం కావాలా? ఇప్పుడే అన్న నేను నా చేతుల్లో ఆయన ఇస్తే తీసుకోర్రి, అంతేనా? నా చేతుల్లో ఏమో ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఎసార్నో మళ్ళీ ఆ మరణంలో మరి మీకు ఏమైనా స్పెషల్ వేస్ ఉన్నాయా? కొంతమంది మరణించే విధానాన్ని బట్టి చూసుకుని దేవుడు కృప పైన ఆధారపడతారు. ఎసార్నో ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు? మోషేకి ఏం చెప్పాడు? నువ్వు మంచి వృద్ధాప్యం నందు పాతి పెట్టబడదు అన్నాడా? ఓ అట్లయితే అది గ్రేటెస్ట్ మరణం అని, మిగిలినవన్నీ కాదని ఇదో సంఘశాఖ బోధ. ఎసార్నో అపోస్తులు ఎట్లా మరణించారయ్యా? ఆ అపోస్తులు ఎలాగ మరణించారు? రంపాలతో ఇవ్వబడ్డారు ఒకరు, రాళ్లతో కొట్టబడ్డారు ఒకరు, ఇరువబడి చంపబడ్డారు, కత్తులతో చంపబడ్డారు, తల కిందలు సిలువేయబడ్డారు. ఈ కాలగడియ వర్తమాని కార్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఎసార్నో మన అదేందో పాట, ఆ పాట రాసిన పేరు బబ్బిలి బబ్బిలి. ఎవరికి ఎవరు బాబన్న అంటే చనిపోయినాడు. ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఎసార్నో ఎలీషా ప్రవక్త ఎట్లా చచ్చిపోయాడు? మరణకరమకు రోగం చేత చనిపోయినాడు ఆయన. ఎసార్నో ఆయన ఎలా తీసుకెళ్లాలనుకుంటే అలా తీసుకెళ్తాడు, కానీ ఆయన ఇష్టం. కాకపోతే మరణాన్ని మనం చూడాల్సిన విధానం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ గేట్ టు సీ ద ఏంజల్స్, టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. మరణం అనేది దూతల్ని చూడడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, అటువైపు వెళ్ళడానికి ఒక మార్గముగా, ద్వారబంధకంగా చూడాలా. ఎందుకంటే క్రీస్తు వచ్చి మరణములను విరిచి గెలిచి మరణమును మరణ భయమును రెండింటిని తీసివేసినందున ఈ రోజున మనము పరిశుద్ధుల మధ్యలోకి వెళ్ళుటకై అయ్యా ఈ వర్తమాన ప్రకారముగా మనం కొత్త జన్మ పొంది నివసించుచున్నందున ఇప్పుడు భయం అక్కర్లేదు ఇక. ఎసార్నో అంతేనా కదా? భయము చెందకు భక్తుడా అంటాం, కానీ మళ్ళీ మరణమట భయమే. ఇంత చెప్పు 2000 ఏళ్ళు అయింది, కానీ ఏ మరణ బుల్లు విరిచినాడో దేవుడు, ఏ మరణ భయాన్ని తీసేశాడో, ఏ మరణ భయం అనే దాస్యత్వం తీసేశాడో, అయినా అది మనుషుల మీద నుంచి పోవట్లేదు. ఈసారిలో డెత్ ఈస్ గ్లోరియస్. మరణము మహిమకరమైనటువంటిది, చాలా మహిమకరమైనటువంటిది. అది ఎందుకో తెలుసా? ఎట్లుంటుంది ఇప్పుడు ఆలోచించాడు. ఇగో అయ్యా, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఒక కొత్త ప్లేస్లోకి వచ్చావు. నువ్వు రాగానే కొంతమంది వ్యక్తులు ముందుగా నిలిచి మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టి కామా అందరూ అంటుంటే ఎట్లుంటుంది నీకు? వెల్కమ్. విల్ యూ బి ఎంజాయింగ్ దట్ ఆర్ నాట్? మీరు ఎంజాయ్ చేస్తారా చేయరా? అట్లాగే నిన్ను నన్ను దూతలు అట్లాగే చేస్తారు. ఒక్కసారి ఈ విశ్వాసం అనేటువంటి పరుగు బంధం కడముట్టించగానే
నిన్ను నన్ను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన గుంపు ఉంటుంది. ఎస్ సార్ నో? నీతో అంటది బాష్రా మనం మంచిగా చేసినామంటది. మనమని అంటదా? మనమనే పిలవాలి మరి. షబాష్, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని అనాలా? మనం వచ్చింది ఇక్కడ ట్రయల్, ఇది యాత్రికులం, ఇట్స్ జస్ట్ టెంపరీ కదా, టెంపరీ ప్లేస్మెంట్ ఇదంతా కూడా. దీని విషయమే భయపడడం ఏంటి? కానీ ఎత్తబాటు కోసం సిద్ధపరిచినంత ఎక్కువగా మరణం కోసం సిద్ధపరచలే. కానీ ఎత్తబాటు అనేటువంటిది ఎప్పుడు? 7వ సంఘ కాలం తర్వాత వధువు కాలంలో ఉండినటువంటి వారు శరీర మార్పు పొందే సమయంలో కొంత చిన్న గుంపు మాత్రమే మరణం రుచి చూడకుండా శరీర మార్పును పొందుకుపోయే ఆ గుంపు తప్ప మిగిలిన అన్ని సంఘకాలం వాళ్ళు మరణమేగా చూసింది. వాళ్ళు మరణమనే మార్గము, మరణమనే ద్వారబంధకంగానే ప్రభు సన్నిధిని దూతలు చూసింది వారు. బట్ వి స్టిల్ రిజెక్ట్ దట్. అయినా మనం దాన్ని తృణీకరిస్తున్నాం, అయినా దానికి సిద్ధపడతలేదు, అయినా దానికి వణుకుతున్నాం మనం, అయినా దాని విషయం బెదిరిపోతున్నాం మనం, దాని విషయమై నిజంగా దుఃఖకరంతం అయిపోతున్నాం మనం. అరే ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లే. దేవదూతలను చూసేటువంటి మంచి ఆ లాభకరమైనటువంటి మహిమకరమైనటువంటి పరిస్థితి కనబడుతున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ సార్ నో? తర్వాత చూడండి, ఈ ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా? ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. గెయిన్ అంటే తెలుసా మీకు? గెయిన్ అంటే ఏదో ఎక్స్ట్రా పొందుకోవడము, ఏదో లాభము, ఏదో మనము చేస్తున్న దానిలో దేనిని పొందుకున్నట్టుగా నియమించబడితేమో ఆ యొక్క పోషణని పొందుకున్నట్లు. కరెక్టేనా? బ్రతుకుంటే క్రీస్తు, చావైతే లాభము, గెయిన్, ప్రాఫిట్. కొన్ని క్రైస్తవ ఇంగ్లీష్ తర్జమలో ప్రాఫిట్ అని రాయబడతా ఉంటుంది. ఇది మరణం ప్రాఫిటా, మరణము గెయినా? తెలుసా? వ్యాపారాలు చేస్తారు కొంతమంది, అరే లాసా గెయిన్ అని అడుగుతారు. అంటే కోల్పోతివా, లాభం పొందుకొచ్చివా అన్నట్టుగా. మ్యాన్ కెన్ బి గెయిన్డ్ వెన్ హీ క్రాసెస్ ది గేట్ ఆఫ్ డెత్. మరణం అనే మార్గమును దాటినప్పుడు మాత్రమే అతడు లాభాలను చూడగలుగుతాడు. తను ఇంతకాలం చేసిన విశ్వాస పోరాటం అనే యుద్ధములో తన క్రియలను బట్టి ఆ ఫలములలో లాభము కలిగిన నష్టపోయిన వీటన్నిటి యొక్క చివరి క్యాలిక్యులేషన్ లెక్క దొరికేది మరణం తర్వాతేగా. ఇస్తారో అని అంటాడు చూడండి. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. తర్వాత ఆయన అంటాడు, సరే మరణం నాకు లాభము, ప్రాఫిట్ మంచిదే, అయినా కానీ పౌలు గారి యొక్క బంధకం చెప్తాడు. అయినా కానీ ఇప్పుడు బ్రతుకుటనేమో క్రీస్తు, చావడమేమో లాభము. కానీ నేను చనిపోయిన తరువాత నాకు నా ఫలానికి సాధకముగా ఉండేది, అంటే ఏ ఫలమైతే నేను అవతల ప్రపంచంలో పొందుకొస్తానో ఆ ఫలం పొందుకోవడానికి కావలసినటువంటి ఆ ఎక్సర్సైజ్, ఆ కార్యము, ఆ క్రియ ఇటువైపున క్రీస్తు కోసం నివసించుటలో ఉన్నందున ఈ రెండిట్లో ఏదంచుకోవాలో ఇప్పుడు తెలియట్లే. ఎందుకంటే నాకు అవతల వైపు ఎక్కువ ప్రాఫిట్ కావాలి, అవతల కాలం అనే తెరకు అవతల ఎక్కువదైన లాభము కావాలి. ఆ లాభం అక్కడ ఎక్కువ కావాలంటే ఇక్కడ ఎక్కువ కష్టపడాలి. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా కష్టపడితేనా కాలం అనే తెరకు అవతల ఎక్కువ ఫలం లభించును. కరెక్టేనా? అందుకని అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎసారో? తర్వాత చూడండి, ఈ రెంటి మధ్యను, ఏ రెంటి మధ్య? ఈ భూమి మీద బ్రతికి క్రీస్తు కోసం ఉండుటలోను, చచ్చిపోయి మరణం అనే మార్గమును దాటి లాభాన్ని పొందుకోవడంలోను, ఈ రెండు నన్ను బాగా ఎక్సైటింగ్, ఇరుక్కుబడిపోయినా. ఏం చేద్దాం అర్థం కావట్లేదు నాకు. ఇస్తారో? ఇటు ఉంటే ఇప్పుడు అటు వెళ్ళిపోతున్నా ఫలం పెంచుకుందామంటే తర్వాత పెరగదు. ఇటుంటేనే ఫలం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటుంటినా క్రీస్తు కనబడతలేడు, దూతలు కనబడతలేరు. నేను ఏ ప్రపంచం కోసం పోరాటం చేసేందునో ఆ ప్రపంచం యొక్క ఫలము నాకు ఇప్పుడు వెంటనే రావడం లేదు, ఇంకా సమయం పడుతుంది. అరే ఈ రెండిట్లో ఏం చేయాలి ఇప్పుడు నేను అంటున్నాడు ఆయన.
అదేంది, నీకు కూడా అట్లాగే చాయిస్ ఉందా? చాయిస్ ఉందా నీకు కూడా? లేదు, నీకున్న చాయిస్ ఒకటే, బతుకుడే. టు లివ్ ఈజ్ అ చాయిస్. కానీ పౌలు గారు అంటారు, నేను ఎగ్జాక్ట్ మిడిల్లో నిలబడ్డా, నాకు ఇదంత ప్రాముఖ్యం, ఇదంత ప్రాముఖ్యమైంది, ఏం చేయాలబ్బా తల బొక్కుంటున్నాడు ఆయన. నేను ఈ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయినా. తర్వాత అంటాడు, నేను వెంటనే వెళ్ళిపోయి దేని గుండా వెళ్ళాలా? ఆయన వెంటనే వెడలిపోయి క్రీస్తుతో ఉండాలంటే దేని గుండా వెళ్ళాలా? మరణమే. మరణం అనే మార్గమే, మరణం అనే ద్వారబంధకమే మనల్ని వెంటనే వెడలిపోయి క్రీస్తుతో నిలబెట్టేది. క్రైస్తవులు డెత్ని ఎంబ్రేస్ చేయాలా? క్రైస్తవులు మరణాన్ని గ్లోరిఫైడ్గా చూడాలా? దేవుడి దగ్గరికి తీసుకెళ్లేవి రెండు మార్గాలు, ఒకటి ఎత్తబాటు, రెండు మరణమే. అరే, దేవుడి దగ్గర తీసుకెళ్లిన మార్గాల గురించి మనం ఎందుకు బాధపడాలా? మనం ఎందుకు భయపడాలా? మరణ నియమాలను జయించుటకై దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప ది లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవం అనే ఆత్మ నియమమును మనకు దేవుడు అనుగ్రహించుడుగా సమస్తాన్ని జయించిన వారమై దానికి భయపడతాం. ఇక మనము ఇప్పుడు ప్రపంచానికి మరణము నరకానికి తీసుకెళ్తుంటే మనకు మరణము దేవుడి సన్నిధికి తీసుకెళ్తా ఉంది. గేట్ ఈజ్ సేమ్ బట్ ద డెస్టినీ ఆర్ టూ డిఫరెంట్. రెండు వేరు డెస్టినీలు ఉన్నాయి. నాకు ఇప్పటికిప్పుడు ఆకస్మికంగా క్రీస్తుని చూడాలంటే అయ్యా మరణమే మేలే. ఇప్పటికిప్పుడు నేను 6వ పరిమాణాన్ని, ఆ దూతల ప్రపంచాన్ని, ఆ నిజంగా ఉన్నతమైన పరిమాణ లోకాలను చూడాలంటే మరణమే మంచిది అని అంటాడు. నేను ఈ రెండింటి మధ్య ఇరుక్కుబడిపోయిన అయ్యా అని అంటాడు. ఇప్పటికిప్పుడు వెడలిపోయి ఆయనతో కూడా ఉండవాలని ఆశ ఉన్నది, అది నాకు దేన్ని మరి మేలు అంటున్నాడు ఆయన? మరణాన్ని. అంటే మరణం గుండా వెళ్తేనే కాదు అక్కడ చూసేది. ఏది మరి మేలు? మరణం మరీ మేలయ్యా. కాకపోతే ఎవరు మేలని భావించాలో చెప్పరా? ఈ లోక జీవన వ్యాపారంలో చిక్కుకున్నడికి మేలు కాదు. మెటీరియల్గా పదార్థ సంబంధంగా ఈ లోకంతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నడికి అది మేలు కాదు. ఈ లోక కీర్తిని పోకడును ఇక్కడ ఉండేటువంటి ఆశలలో ఏదో ఒక ఉన్నత స్థానాన్ని పొందుకున్నడికి మాత్రము అది మేలుది కాదు. కానీ క్రీస్తే మా ప్రాణము, క్రీస్తు కోసమే జీవిస్తున్నాము, ఆయన మాత్రమే కావాలి అనుకున్న వారు మరణాన్ని గ్లోరిఫైడ్గా చూస్తారు. డెత్ ఈజ్ గ్రేట్, డెత్ ఈజ్ గ్లోరియస్, డెత్ ఈజ్ వాట్ టేక్స్ us into the presence of the Lord. దేవుడి యొక్క ఆ మహిమలోనికి, ఆయన సన్నిధిలోనికి. చివరిగా పేద లాజరు చచ్చిపోయినప్పుడు చూశారు కదయ్యా, అప్పటిదప్పుడు నువ్వు ఎన్నడు ఒక్క దూత కనబడ్డా నువ్వు పుట్టు కనబడ్డే చాలు మొత్తం దూతలే కనబడతారు నీకు. కరెక్టేనా? యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఆల్ ది ఏంజల్స్. నీ గార్డియన్ ఏంజల్ని చూస్తావు, నీ థియోఫోన్లను చూసుకుంటావు, జడ్జిమెంట్ ఏంజల్స్ కనబడతారు, సెరాపులు కెరూబులు కనబడతారు, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కనబడతాడు. ఎక్కడ? వేర్ ద జీసస్ క్రైస్ట్ అండ్ ది అనదర్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ నాట్ జీసస్ క్రైస్ట్. ఆర్కేంజల్స్ కనబడతారు, ఎగ్జిక్యూషనర్ ఏంజల్స్ కనబడతారు, జాగరూకులు వాచర్స్ కనబడతారు. ఎసర్నో ఇన్ని రకాల సమూహాలు కనబడతా ఉంటాయి. వారందరూ పరిచారం చేయడం మొదలు పెడతారు. ఎసర్నో కరెక్టేనా? ఈడుంటే మనం పరిచారం చేయాలా? దేనికి? కుటుంబానికి, సంపదకి, పోషణకి. పొద్దున్నే బాడీ లేవద్దంటది కానీ లేవక తప్పదు. ఎస్ఆర్నో మనం ఇక్కడ పరిచారం చేయాలా, అక్కడికి వెళ్తే పరలోకంలో దూతలు మనకు పరిచారం చేయాలా. మొత్తం సిచ్యువేషన్ పలట్ గయే కరే ఫిర్ భీ హమ్ డర్ రే. ఇంత జరిగినా ఎందుకు దైవమో, ఇంత జరిగినా ఎందుకు దుఃఖక్రాంతము? మేలైన స్థలాలలో ఉండుట ఆనందకరమేగా. ఎస్ఆర్నో అయ్యా మరణాన్ని చూసే కోణం మారుతుందా? ద వే వి సీ ద డెత్, మరణాన్ని చూసేటువంటి ఆ దృక్పథం, ఆ కోణం, బ్యాక్గ్రౌండ్ మారిపోవాలా. ప్రభు దాన్ని ఈరోజు అనలేదు. ఒకప్పుడు పాత నిబంధనలు అవన్నీ చచ్చిపోయిన వాళ్ళ గురించి బాధపడి ప్రలాపించి ఏడ్చుటకు 7 దినాలు కావాలి, 3 దినాలు కావాలని పర్టికులర్గా పెట్టుకొని ఏడ్చి 7 దినాల వరకు ముట్టకుండా ఉండి, కానీ దాని తర్వాత అంటాడు ఎబ్రిపత్రి 2వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? దేవుడు శరీరధారిగా వచ్చిందే జీవితాంతం మరణ భయము అనేటువంటి దాస్యత్వమును వేరగుట్టుటకైనా శరీరధారిగా వచ్చి మరణ భయమును రెండింటినీ తీసుకెళ్ళిపోయాడు ఆయన. We don't fear death anymore. We embrace it and we believe. మనమే నమ్ముతామంటే మరణం మనల్ని మన గమ్యాన్ని చేర్చేదని నమ్ముతాం మనం. ఎసార్నో తర్వాత చూడ అని అంటే ఇంకొంచెం ముందులోని అయినను నేను
ఇప్పటికిప్పుడు వెళ్ళి యేసుప్రభుని కలవాలనుంది, మరి మేలైన కార్యం అది మరణం గుండా వెళ్తే. కాకపోతే నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నదయ్యా. అంటే ఏంటి? ఇప్పుడు పాస్టర్ అనే సుఖేష్ చచ్చిపోలే, ఎందుకు? మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఒక్కసారి మీతో నాకు పెట్టిన బాంధము అయిపోయిందా, నా మరణం నువ్వు ఆపలేవు, నేను ఆపలేదు. చెల్లబెట్ట నీ జాబ్ అయిపోయిందిరా అని పిలుచుకుంటాడు ఆయన, అంతేనా? ప్రవక్త గారు కూడా తన జీవితంలో ఒక అనుభవం చెప్తాడు. ఒక సహోదరుని గురించి మరణకరమైన పరిస్థితిలో ఉండగా ప్రార్థన చేస్తే ఆమె వెంటనే స్వస్థత పొంది మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి రాగానే కొన్ని నెలలకి చచ్చిపోయింది. అప్పుడు ప్రవక్త గారు బహు దుఃఖాక్రాంతుడైపోయి, అయ్యా, ఇట్లా చంపడానికి నువ్వు ఆ రోజు బాగుపరిచింది, ఇట్లా ప్రాణం తీసేయడానికి ఆ రోజున పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఏంటయ్యా ఇది అన్నప్పుడు, అప్పుడు దేవుడు తన దూత ద్వారా సెలవిచ్చే సమాధానం ఏంటంటే, వెయిట్, దేవుడు కార్యాలు మనుషులకు అర్థం కావు, ఆయన ప్రత్యక్షత కావాలా. ఆయన అంటాడు, ఈ స్త్రీ కొన్ని సంవత్సరాల కిందటే ఎప్పుడో ఆ పూల సరస్సులో పడి చచ్చిపోవాలా, కానీ అప్పుడు రక్షణ లేనందున రక్షణ పొందుటకే మరలా అవకాశాలు ఇచ్చి కాపాడి నిలబెట్టారంటాడు. ఎన్నో మన రోడ్ల మీద వెళ్తున్నాం, ఎన్నిసార్లు యాక్సిడెంట్ కావాల్సింది ఉండే. మాకైతే డెత్ ఏంజల్ దోస్తు మాకు పక్కన తిరుగుతాడు. మాకు మీరు వింటున్నారా? డెత్ ఏంజల్ మా దోస్తు అయినా మా కారుతో పాటు పక్కనే ఉంటాడు, జస్ట్ వెంటనే కావాల్సిన దూరంలో ఉంటాడు. దూరకమైన మేము పని ఉంది ఇక మాకు. ఎస్ సార్. అయితే దేవుడు నిర్ణయించినటువంటి అవసరమై ఉన్నందున మరణం అనే మార్గాన్ని తగలకుండా దేవుని వైపు వెళ్లకుండా నిలుపబడ్డాము. ఇప్పుడు ఒక వ్యక్తి కొనిపోబడినాడు అంటే దాని అర్థం ఏంటి? ఏ అవసరముల నిమిత్తమై పెట్టబడ్డాడో, ఏ కార్యములు చేయుటకి నిర్ణయించబడ్డారో వాటిని సంపూర్తి చేశారని. దే హ్యావ్ డన్ దేర్ జాబ్. మనమే పెండింగ్లో ఉన్నాం, ఇంకా మనమే అన్ఫినిష్డ్ బిజినెస్లో ఉన్నాం, ఇంకా నీ పైన నా పైన పెట్టబడినటువంటి ఆ భారం ఉంది, ఇంకా వారు ఫ్రీ స్వతంత్రులు అయ్యారు. ఎస్ సార్. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మరణమైన వారి గురించి ఏడుస్తున్న ప్రతి ఒక్కరికి రేపు పొద్దున కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకు ఏడ్చమంతగానో నువ్వు అంటారు వాళ్ళు. నేను ఖచ్చితంగా గ్యారెంటీ బాండ్ పేపర్ రాసిస్తాను మీకు. అంత ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నేను దేవదూతలు చూడొద్దా? నా బాధ్యత అంతా నేను ఒరగొట్టుకొని నా పనులన్నీ చక్కగా ముగించుకొని నేను విశ్రాంతి తీసుకోవడం వద్దా? నేను ప్రభు సన్నిధిలోకి రాకూడదా? ఆరోపణ మనకు వద్దా? ఏంది పొద్దుచ్చ మనం రమ్మంటున్నాను. ఇట్లాగే పాపం ప్రవక్త గారు ఏడ్చి నా భార్య చచ్చిపోయింది, నా భార్య తీసుకురా. సరే, దేవుడు ఈ అవతలేడరు ఆయన అని చెప్పి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. మొత్తానికి దర్శనం కనబడ్డది ఆయన భార్య. బిలి, ఎందుకు బిలి పిలిచావు అంటే, నాకు నేను చూడాలనిపించింది, నేను మిస్ అయినా, ఐ రియల్లీ లవ్ యూ. కాదు బిల్లి, ఇన్ని సంవత్సరాలు నువ్వు దేని గురించి బోధిస్తున్నావో, ఏ స్థలం గురించి అయితే నువ్వు ఆగకుండా మానకుండా నువ్వు బోధలు చేస్తున్నావో అక్కడున్నా బిల్లి నేను. నువ్వే ఆడికి రావాలి, వెనకకి రానిగా. చాలా బాయ్. అప్పుడు నేనేమనుకోవాలా? ఓర్ని దీని కొరకు ఆయన నేర్చింది, వీళ్ళే మంచి ఖుషిగా ఉన్నారు ఇక్కడ అనిపిస్తుంది మనకి, అంతేనా? ఎట్లుంటుంది? అరే ఇలా కాలం తెరదండి, వాళ్ళు మంచి మహిమకరమైన స్థలంలో సంతోషంగా ఉన్నారు. వారికి మరణం అనేదాన్ని వారు ఎలా చూశారు? నీలాగా నాలాగా భయపడ్డారేమో. అవతల వైపు వెళ్ళగానే, అరే, డెత్ ఈస్ ఎ గేట్ టు ద గాడ్, డెత్ ఈస్ గ్లోరియస్ థింగ్, డెత్ ఈస్ ఎ గేట్ టు సీ ద ఏంజల్స్. మనమే వేరేగా చూసాము. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం తెలుసా? మన పిల్లలకి మనం ఇట్లా తయారైనాము. మన లోకల్ ఎటో తెలుసా? చిన్న మా ఇద్దరు లాంటి వాడు, జాకబ్ లాంటి చిన్న పిల్లల్ని చనిపోయిన దగ్గర పిల్లల్ని తీసుకురారు. కరెక్టేనా? కచ్చిఫ్ లేదు, ఇంకా ఏమైంది, బతికిపోయారు. ఎవరైనా చనిపోయారు అనుకో, ఇటు పెట్టుకుంటారు. ఎవరిని ఇట్లా ముక్కు ముందు పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవాలా, స్నానాలు చేయాలా. ఇంకోటి ఏం తెలుసా? దాన్ని ఏమంటారు? చింతపండు నీళ్ళలో చింతపండు నువ్వులు కదా, తెలుసా మీకు? తెలీదు మీకు ఇంకా? అయ్యో, సరే, తెలియపోవడం మంచిది, అట్టుండండి. మళ్ళీ లేనిపోయి నేనే మీకు నేర్పుతున్నట్టుంది. నీళ్ళలో నువ్వులు కలిపి, అది వేయించిన నువ్వులు ప్లస్ చింతపండు కలిపి ఒక మగ్గు నీళ్ళు పోయాలి వాళ్ళ మీద, ఏదో అంత్యక్రియలకి వెళ్ళి వచ్చిన తర్వాత శుద్ధి చేయబడ్డానికి. మీరు వింటున్నారా? ఇవన్నీ పనికి మన ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు మరణం నరకం కాబట్టి పెట్టుకుంటున్నారు వాళ్ళు. మనకు మరణము జీవం కొరకే. ఎస్ఆర్నో యోహాను సువార్త తీయండి, 5వ అధ్యాయం 24వ వచనం.
నా మాట విని. ఇప్పుడు నా మాట అన్నాడు చూసావా? నా మాట అనేటువంటి ఈ మాటకి విచిత్రమైన అర్థాన్ని చూడాలా. ఏ మాట? ఏ ప్రవక్తని ఏ కాలంలో పంపిస్తే ఆయా ప్రవక్త గుండా నడిపించబడిన ఆ కాలపు ఆ మాట. అంతేనా? నా మాట విని అన్నప్పుడు అంతే. మొదటి సంఘకాలంలో దూత పంపుకుంటున్నటువంటి ఆ దూత గుండా వచ్చిన ఆ మాటే ఆ కాలానికి, ఈ కాలంలో వచ్చిన ప్రవక్త గుండా వచ్చిన ఈ మాటే ఈ కాలానికి. అందుకే నేను పంపిన వాడిని అంటాడు. నేను పంపింది ఎవరిని? క్రీస్తుని పంపా. క్రీస్తుని ప్రకటించడానికి ప్రవక్తల్ని 5 పరిచరిక వర్గాల్ని పంపా. అందుకని అంటాడు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. తీర్పు అయితే లేదు. ఇప్పుడు జీవంలోనికి దాటుతున్నావు. ఇది నీకు బాగా నచ్చింది, కానీ ఎక్కడి నుంచి దాటుతున్నావు? మరి ఈ మరణానికి కదా భయపడుతున్నావు? నీకు అర్థమైందా? మన ట్రాన్స్పోర్ట్ మెథడే ఇది. శరీర మార్పు పొందుకున్న చిన్న గుంపులు లేకపోతే మనం జీవములోనికి వెళ్ళడానికి, మనం దేవుని మహిమాయుక్తమైనటువంటి జోయలో ప్రవేశించడానికి మనకి ఇవ్వబడిన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛానలే డెత్, మరణం. మరి ఆ మరణాన్ని భయపడతారేంది? దాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకు చచ్చిపోయాడు, అమ్మో చచ్చిపోడు, అమ్మో అమ్మో అన్నట్టు దాన్ని చిన్నప్పటి నుంచి ఏదో భయంకర దయ్యంగా చూపిస్తారు. ఎందుకని? మన పిల్లలు ఏం చేసే విధానమే మారిపోయింది. కానీ దేవుడు అంటాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచితే చాలు, మిమ్మల్ని మరణంలో నుంచి తీర్పులోకి రాకుండా నేరుగా జీవంలోకి తీసుకెళ్తా. జీవంలోకి వెళ్దాం అనే బాగా నచ్చింది. దాన్ని ఎత్తబాటనే కోణం కూడా చూస్తున్నారు. కానీ డెత్ అనేది ఇట్స్ ఎ పాయింట్ వేర్ వి లీవ్ దిస్ బాడీ. ఈ దేహాన్ని, ఈ 4 పరిమాణాలను, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను, ఈ మొదటి ఆకాశాన్ని దాటి వెళ్ళాలంటే మరణమే కావాల్సింది. ఎసార్నో? ఇప్పుడు మరణం దాటింది జీవంలోకి ఎట్లా వెళ్తాడు ఒక వ్యక్తి? మీకు అర్థమవుతుంది అనుకుంటా. మరణమును వదలనిది, మరణ మార్గమును దాటనిది జీవంలోకి ఎలా ప్రవేశిస్తాడు? ఇప్పుడు మరణాన్ని భయపడుతున్నాడు. దేనికి భయపడ్డట్టు? ఇది ఎట్లుందంటే మరణం వద్దు, మరణం భయము, జీవం కావాలి. ఎట్లా వస్తుంది? నాకు అర్థం కాదు. మీకు అర్థమైంది అనుకుంటా. మరణం వద్దు, జీవం కావాలి. ఎట్లా వస్తుంది అది? ఎట్లా అంటే నాకు వేరే ఏదైనా మార్గం చెప్తే చెప్పండి ఒకసారి, నాకు తెలిస్తే చెప్పండి. ఎత్తబాటు అనేది చివరి యొక్క ఆ సజీవులుగా ఉండు మనము శరీరం మార్పు అనే ఒక మాట తప్ప అది చాలా చిన్న గుంపే, పెద్దదేం ఉండదు. అంటే లేపబడిన మృతుల సంఖ్య మిగిలిన 6 సంఘకాల వారితో పోలిసి గుంపు చిన్నదే. కరెక్టేగా? చిన్నదే. ఇప్పుడు మరణం అనేది లేకుండా జీవాన్ని ప్రేమించి జీవం మాత్రమే కావాలనుకుంటున్నారు. అసలు ఇది బైబిల్ వాక్య ప్రకారం ఎట్లా లాజికల్ అది? యూ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద లైఫ్ బై పాసింగ్ ద డెత్. నువ్వు బైపాస్ దేని చేస్తా ఉన్నావు? జడ్జిమెంట్ని, తీర్పును బైపాస్ దాటి వెళ్ళిపోతా ఉన్నావు. ఇప్పుడు మరణం అయితేనే కదా జీవంలోకి వెళ్ళగలిగేది. ఆ పేద లాజరు మరణం అయితేనే అబ్రాహాం రొమ్మున కూర్చున్నాడు. ఎసార్నో? ప్రవక్తలందరూ మరణం అయితేనే అబ్రాహాం రొమ్మున వారి కాలంలో ఇవ్వబడినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగినారు. అదే ఆ ఉన్నతమైన ప్రపంచంలో వెళ్ళడానికే ద గేట్ ఈజ్ అ డెత్. అందుకే దేవుడు ప్రవక్త అన్నాడు, డెత్ ఈజ్ నాట్ ది హార్డ్ థింగ్ బట్ ద డెత్ ఈజ్ గ్లోరియస్ థింగ్. మరణం మహిమకరమైంది. షుడ్ నాట్ డూ దాట్. కాకపోతే కొన్ని అల్లుకుపోయినటువంటి చాలా సమీపమైనటువంటి జ్ఞాపకాలు కొంత బాగా అణచివేస్తాయి, కొంత మనల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. కానీ నేనేమంటానంటే, సరే భావోద్వేగం చేశారు, ఏడ్చారు, సరే ఊకే సరిపోయింది. జ్ఞానానికి ఒకవైపు మాత్రమే, ఇంకోవైపు ఆయన ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళాలని సంతోషం ఎప్పుడు చూపిస్తారు? అర్థమైందా? ఏదో ఒకటి చేయాలిగా. జ్ఞానానికి ఒకవైపు మన మధ్యలో నుంచి డెత్ అనేది ఏంటిది? సెపరేషన్ మాత్రమే. ఎడమ కొంత మట్టుకు ఎడమ మాత్రమే. ఈ ఎడమను మాత్రమే కొంత మట్టు దాన్ని బట్టి మనం బాధపడితే, మరి జ్ఞానానికి అవతల వైపు అరే మాకంటే ముందే దూతను చూస్తున్నాడు, మాకంటే ముందు దేవుని లోకంలోకి వెళ్ళాడు, దూతలందరితో సహవాసం చేస్తున్నాడు, పరిశుద్ధుల సహవాసంలో, విశ్వాసులకు గుంపులో, ఆ మేఘం అని చెప్పబడుతున్నటువంటి సమూహంలో ఉన్నాడు. మరి దాని గురించి ఆనందం ఎప్పుడు? నరకాలకు ఎప్పుడొకప్పుడు కోడి మేక. అరే మీకు ఆనందం ఉందా లేదా? నేనైతే ఆనందంగా ఉన్నా. అందుకే ఒక కూటమి పెట్టుకుందాం. ఆ కూటమిలో అచ్చంగా ముక్కే ఆనందపడదామయ్యా. అరే వి విల్ సెలబ్రేట్ దాట్. మనం దాన్ని ఖచ్చితంగా ఆనందపడి ఉత్సహించవలసిన సమయమేగా. కరెక్టేనా?
మనము మనతో ఉండి మనల్ని వదిలిపోయిన దాని గురించి ఎక్కువ బాధపడుతున్నాం, కానీ ఆయన మనల్ని వదులు కంటే అక్కడికి చేర్చబోడు ఎంతో ప్రాముఖ్యమైన సంగతి అయి ఉన్నది. కరెక్టేనా? సార్ ఇప్పుడు మీరు చూడండి, స్కూల్లో కానీ ముఖ్యంగా ప్రాముఖ్య ఉద్యోగాలు చేసేటప్పుడు ఒక కంపెనీలో ఉన్నావు. కంపెనీలో ఉండగా నీతో పాటు కలిసి పనిచేసేవాడో నీ పైన యజమానుడో కలిసి తిరిగారు పనిచేశారు. కొంతకాలం అయిన తర్వాత ఏదో నీకు వేరే జాబ్ నచ్చి నువ్వు వెళ్ళిపోవడమో, వారు వేరే జాబ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవడమో, అప్పుడు పని చేసినప్పుడు వారు నీ కింద పనిచేసేవారు వారి పైన అధికారం చేసేవాడు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా గినాలా. కొంతకాలం వెనక నువ్వు వేరే కంపెనీ వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళారు, అనుకోకుండా చోట కలిశారు. ఎట్లుంటుంది? అదే అధికారం ప్రదర్శిస్తారా? అట్లా ప్రదర్శిస్తే ఏమంటారు వాళ్ళు? పక్కన బజ్జి ఉంటే బజ్జితో కొడతాడు, చాయిట మొహం మీద కొట్టేస్తాడు. ఎందుకని? ఇప్పుడు స్థానాలు మారిపోవడం వల్ల బంధుత్వాలు మారిపోయినాయి, ఆ రిలేషన్లలో అధికారాలు మారిపోయినాయి. ఎస్ఆర్నో? తర్వాత ఇప్పుడు నా సొంత కుమారుడు ఒకవేళ మరణించిన వాడి కోసం నేను శోక సముద్రంలో మునిగి చచ్చిన, రేపు పొద్దున ఇద్దరం అక్కడికి వెళ్ళాక వాడు ఏమో తెలుసా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు అన్నాడు. అంతే కదయ్యా. ఆడికి వెళ్ళి కుమారుడు అంటే ఆడు ఒప్పుకోడాడు. ఆడు ఎవడవుతాడు? నాకాడు ఈజ్ అ బ్రదర్ టు మీ. ఇద్దరు పరలోకంలో అందరూ కూడా దాదాపు ఇంచుమించు 23-24 ఆ వయస్సు కలిగే వారిగా ఉంటారు. అందరూ సమానమైనటువంటి అధికారాలలో ఉండి వారి భూమి మీద ఫలించినటువంటి సాధాకాలం బట్టి ఫలాలను బట్టి వారి యొక్క పొజిషన్లు ఉంటాయి తప్ప అందరూ దేవుడి సన్నిధిలో ఒకటి. ఇక్కడ ఇవ్వబడిన బాధ్యతలోనే ఆటలే కానీ సమస్తం ఆ కాలం అనే తిరగ అవతల దాని స్టోరీ వేరుగా ఉంది అక్కడ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొచ్చి ముందుకు చదవడం అంటాడు, అయితే జాగ్రత్త వినండి. ఎంత చెప్పినా కూడా మరణ విషయంలో క్రైస్తవుల యొక్క ఆలోచన మారట్లే. వాస్తవమేగా? ఎందుకో వాళ్ళ దృక్పథాలు మారట్లేదు. వాళ్ళు దాన్ని చూసి దాన్ని ఆహ్వానించవలసిన విధానాన్ని ఒక జన్మని ఎలాగో ఆహ్వానిస్తారో మరణాన్ని అట్లా ఆహ్వానించట్లేదు. యాక్చువల్గా ఇక్కడ జరిగేది విచిత్ర రివర్స్ అవ్వాలా. కరెక్టేనా? ఒకడు పుడుతుంటే ఏడవాలా, ఈ పాప ప్రపంచంలో పుట్టాడు వీడు. మీకు అర్థమైందా? ఈ శోధనకరమైన ప్రపంచంలో పుట్టాడు వీడు అని ఏడవాలా. కరెక్టేనా? ప్రసంగం అదేనా చెప్పింది? ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలయ్యా. ఎందుకంటే వాడు యుద్ధరంగంలో పెట్టబడుతున్నప్పుడు బాధేగా. ఎసర్రో వాడు పుడితే ఏడవాలి. యాక్చువల్గా ఇది స్టోరీ. ఎందుకు మరి క్రైస్తవుల్ని స్వాతంత్రం బలి మార్చేశాడు. కరెక్టేనా? ఇప్పుడు దయ్యాలు ఎప్పుడు ఉంటాయి చూడు, నైట్ టైం అన్న చూసారా? ఇట సాధారణంగా లేపి పెట్టాడు. కానీ దేవుడు ప్రవక్త ఏమంటాడు? నైట్ టైం అనేది దయ్యాలు కూడా నిద్రపోయే సమయాలు. ఆ టైంలో మనుషులు తిరగరు కనుక వారిని ఆవహించే దయ్యాలు కూడా కనబడవు. దట్ ఈస్ ద బెస్ట్ టైం టు కమ్యూనికేట్ విత్ గాడ్. ఏ టైంలో దేవుడితో మంచిగా కమ్యూనికేట్ అవ్వాలో ఆ సమయాన్ని మనుషులు కన్ఫ్యూజ్ ఉన్నట్లుగా రాత్రి కూడా దయ్యాలు ఉంటాయని చెప్పి డే టైంలో దేవదూతలు ఉంటాయా? మరి ఇది ఎక్కడి కథ? యేసు ప్రభు తెల్లవారుజామున వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. చీకటి చిమ్మ చీకటి రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు. డే టైం అంతా ప్రార్థన చేసుకుని ఒక లేఖనం చూపించండి అయ్యా మీకు అర్థమైంది నా కాన్సెప్ట్? యేసు ప్రభు డే టైం అంతా ప్రార్థన చేసిన ఒక లేఖనం చూపించండి, ఒక దినం చూపించండి. రాత్రంతా ప్రార్థన చేసి చూపిస్తా. దీన్ని ఆధారం చేసుకుని ప్రవక్త అంటాడు, బికాస్ డ్యూరింగ్ ద నైట్ టైం దయ్యాలకు అవి ఆవహించడానికి ఖచ్చితమైనటువంటి దేహాలు కావాలి, పాత్రలు కావాలి. ఇవేముంటాయి? మనుషులేగా, జంతువులేగా. ఇవి రాత్రులు పంటాయిగా. ఎస్ఆర్నో? ఈ ఎక్కువ మంది సంచరించేది ఎప్పుడు? డే టైంలోనే. దయ్యాలు ఎప్పుడు ఎక్కువ తిరుగుతాయి? నువ్వు డే టైంలో భయపడాలా, అమ్మో ఆ చెట్టు దగ్గర నేను పోనని. ఇదేదో రాత్రులు భయపడతారు. మొదటి నుంచి సాతానుగాడు ఏదో ట్విస్ట్ చేస్తున్నాడు. అట్లాగే మరణ విషయంలో జన్మ విషయంలో కూడా అంతే. నువ్వు జన్మకి ఏడవాలన్నా ఆయన జన్మనేమో సెలబ్రేట్. ఎట్లా? కొత్త షర్ట్ ఎట్లుంటుంది పిల్లోడికి? అది పట్టను కూడా పట్టదు. యాక్చువల్గా పుట్టినోడికి సూటు బూట్ వేస్తాడు, వాడి మెడంతా కుచ్చుకొని కయ్య ఏడతాడు, అయినా వేయాల్సింది ఆడికి. కరెక్టేనా? చనిపోయినప్పుడు మాత్రము అంటారు లోకస్తులు, కొత్త బట్టలు వేసుకోవద్దు. ఏంది? కొత్త బట్టలు వేసుకోవద్దా? విచిత్రంగా తయారయ్యారయ్యా, విచిత్రంగా తయారయ్యారు అందరు కూడా. అసలు జన్మదినమే భయంకరము, మరణ దినం మేలని ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటాడు. ఎస్ఆర్నో?
తర్వాత చూడండి. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. చాలు. అయితే బేసికల్లీ మనం దేవుని ప్రజలుగా ఎంచబడడానికంటే మునుపే ఈ నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా పాస్టర్ల పొరపాటు ఎక్కువ ఉందయ్యా విశ్వాసుల కంటే. పాస్టర్లు ముందు నుంచి విశ్వాసుల్ని దేవుని నమ్ముట అన్న కార్యం దగ్గరనే ముందుగా ప్రిపేర్ చేసి, బాబు మరణం అంటే చాలా గొప్పది బేటా, అది లోక విషయంలో మరణం అయితే మరీ గొప్పది, భౌతికంగా దేవుళ్ళను కొత్త జన్మ పొందిన తర్వాత భౌతికంగా మరణించినా గొప్పదే అని నేర్పిస్తే బాగుండు. ఇవి చెప్పరుగా. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ రోగాలు పోగొట్టునుగాక, నీ ఆర్థిక సమస్యలు తీర్చునుగాక అని చెప్తే నచ్చుద్ది కాబట్టి అవే నచ్చుతుంది, అవే చెప్తున్నారు. ఇక కరెక్టేనా? కానీ దేవుడు ప్రవక్త ఏమంటాడో తెలుసా? ప్రజలు ఎందుకు ఈ మరణ భయాన్ని కలిగి ఉంటున్నారంటే, ఇంత బోధించిన 2000 సంవత్సరాలైనా మరణానికి మనుషులు భయపడడానికి గల కారణం చెప్తాడు ఆయన. అయ్యా, మరణానికి మనుషులు భయపడగల కారణం చెప్తాడు. చూడండి, కొటేషన్ కూడా మనం ముందు తీసుకెళ్తారు. 62-0612. (62-06) 164 పేర చూడండి. అండ్ నువ్వు గనక పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి నువ్వు గ్రహించకపోతే, పరిశుద్ధాత్మ సత్యము అని నువ్వు నమ్మకపోతే, ఇట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ ట్రై. నువ్వు మిగతా వారిపైన ఇలాగ వినొచ్చు, కానీ ఒకసారి పరిశుద్ధాత్మను నీ పైన పని చేసేంత వరకు ఎదురు చూస్తూ ఉండు. అప్పుడు నువ్వు నమ్ముతావు పరిశుద్ధాత్మ అనేది దేవుడి యొక్క గొప్ప వరమని. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? నీలో ఉండే కోపాన్ని తీసివేస్తుంది. ఇంకా నీలో కోపం ఉందా? ఇంకా నీలో ఉగ్రతుందా? నీకు పరిశుద్ధాత్మ లేదుగా. పాపం అంతటి తీసివేస్తుంది, అవిశ్వాసాన్ని తీసివేస్తుంది, అనుమానాలను తీసివేస్తుంది, అన్ని భయాలను తీసివేస్తుంది. చివరికి మరణం అనేటువంటి భయాన్ని కూడా పరిశుద్ధాత్మ తీసేస్తుంది. ఎక్కడో పరిశుద్ధాత్మ అభిషేకమును ముద్ద స్థాయికి పొందుకోలేకపోవటం వలనే మరణానికి భయపడుతున్నారు. వి స్టిల్ ఫియర్ ద డెత్. బైబిల్లో దేవుడు లూకాసు వార్త, మత్తయి సువార్తలో మాట్లాడాడు, మనం ఎట్లా తయారవ్వాలంటే నరమాత్రం ఏమి చేయగలుగుతాడు అని చెప్పగలిగే స్థాయికి మనం నిలబడాలంటాడు. దేహమును మాత్రమే చంపగలిగే వాడికి ఎందుకు భయపడుతున్నారు? దేహంతో పాటు ఆత్మను కూడా చంపగలిగే వాడికి భయపడాలి కదా అని చెప్తా ఉంటాడు. దీనికి ఇట్ టేక్స్ హోలీ గోస్ట్ స్పిరిట్. దీనికి పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మ లేనిదే మనలో అవిశ్వాసాలు, పాపములు, మరణ భయాలు పోవు. పరిశుద్ధాత్మ ఉంటేనే వీటిని జయించగలుగుతాము. వీటిపైన సాధింపు అనేటువంటి ఆ పరిపూర్ణ విజయం లభిస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి మరణ భయం పోవడానికి అంత దగ్గర సంబంధాన్ని పెట్టాడు ఆయన. నువ్వు 2000 ఏళ్ల కింద జయించబడినటువంటి ఆ కార్యాన్ని ఇంకా నీ హృదయంలో జరగట్లేదే, పరిశుద్ధాత్మ లేకపోతే. ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ ఉండేనా అది నీలో చివరికి మరణ భయమును కూడా తీసివేయును అంటున్నాడు ఆయన. ఆమేన్. ఇంకొంచెం ముందుగా నేను అంటాడు, అవునండి ఇది సత్యమే స్నేహితులారా. నువ్వు ఒకవేళ ఎన్నడూ కూడా దాన్ని పొందుకోలేకపోతే, ఈరోజు రాత్రి అది పొందుకోకుండా మాత్రం ఎంత మాత్రం ఈ స్థలంలోంచి నువ్వు వెళ్ళిపోకూడదు అంటాడు ఆయన. అంటే చూడండి, ప్రాణ భయంను మనం జయించలేకపోవడానికి అయ్యో ఏమైపోతామో అనడం గల కారణం అదే. కానీ ఒక ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని మాత్రం అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినా నేను భయపడను. నా కుడి పక్క 10,000 మంది పడినా, నా ఎడం పక్క 1000 మంది కూలినా నేను భయపడను. ఇది పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి మాట్లాడే మాట. దట్స్ ద వే హోలీ గోస్ట్ ఫిల్డ్ పర్సన్ కెన్ స్పీక్. దేవుడు మనల్ని ఆ స్థాయికి రావాలని ఆశపడుతున్నాడు. మరణ నియమాలు తెలిసి, పాప నియమాలు తెలిసి, వీటిని జయింప శక్తి కలిగినటువంటి జీవ ఆత్మ నియమాలు తెలిసిన వారు పాప మరణాల కింద భయపడతారు. ఇక ఎక్కడో మనకు ది లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవమునిచ్చే ఆత్మ నియమము తెలియక
పరిశుద్ధాత్మను పొందుకోలేకపోవటం వలనే ఇంకా ఈ రోజున ఎక్కడ పాపంలో పడతామేమోనని, ఎక్కడ మరణమైపోతామోనని, మనుష్యుల విషయంలో, ఈ ఆత్మల విషయంలో భయాన్ని కలిగి ఉండడానికి నేటికి ఇదే కారణం అంటాడు ఆయన. కానీ దేవుడు ముందు ఏమంటాడు తెలుసా? అసలయ్యా నువ్వు క్రైస్తవుడిగా మారాలనుకుంటున్నావా? నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? అయితే నీకు మాట చెప్తానంటే లూకా సువార్త 14:26 ఎవడైనా నా యొద్దకు వచ్చి ఆగండి, ఎవడైనా సరే నాతో వచ్చి నన్ను వెంబడించాలనుకుంటే నా నిమిత్తమై మళ్ళీ నా తల్లి, నా తండ్రి, నా అత్త, నా మామ, నా భార్య, నా పిల్లలు ఈ వీటిని వెంబడించిపోవడానికి కాదు. అతను అంటాడు, ఆయన ఏమంటాడు? చివరికి తన ప్రాణమును సహా ద్వేషించాల. అంటే ద్వేషం అంటే తెలుసా మీకు? ద్వేషం అంటే ఏంటిది? మీ ప్రాణ విషయంలో ఏ ద్వేషం ఉండాలా? ఈ పనికి మళ్ళీ ప్రాణమే నన్ను ఇప్పటికిప్పుడు క్రీస్తును చూడకుండా ఆపుతుంది. ఇది పోతే బాగుండు, అక్కడికి వెళ్తాను అన్న ఉద్దేశంలో ప్రాణాన్ని ద్వేషించాల. ఎసారనో పౌలు దాని గురించి మాట్లాడతారు. ఏమని? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే బాగుండయా, కానీ మీ విషయమే నేను ఇక్కడ ఇరుక్కుపడిపోయి రెండింటి మధ్యలో ఇరుక్కుపడిపోయాను. ఆయన ప్రాణాన్ని ఆయన ద్వేషించుకుంటున్నాడు, నాకు వద్దంటున్నాడు. కాకపోతే ఆయనకి ఇవ్వబడిన బాధ్యతలు బ్యాలెన్స్ చేయడంలో, ఆయనను ఇప్పటికిప్పుడు క్రీస్తును చూడడంలో మధ్యలో అడ్డుగా నిలబడింది ఈ ప్రాణమేగా. అందుకంటారు, మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? నాతో పాటు రావాలనుకుంటున్నారా? అయితే మీరు మీ బంధుత్వాన్ని, మీ కుటుంబీకులను కాదు, చివరికి మీ ప్రాణాన్ని సహా ద్వేషించాలి. ఇలాగే క్రైస్తవులు సిద్ధపడాలి. యాక్చువల్గా ఇఫ్ సమ్వన్ డైస్ బీ హ్యాపీ, ఇఫ్ సమ్వన్ లీవ్స్ యూ బీ హ్యాపీ. దేని విషయమే? వారు మనకంటే మేలైన స్థలంలో ఉంచున్నారని. వారు జీవము, ఆత్మ అనే నియమాలను గ్రహించి పాప మరణము నియమములలో నుంచి విడుదల పొంది శిక్షావిధి లేనటువంటి శ్రేష్టకరమైన స్థలంలో ఉంచున్నారన్న సంగతిని బట్టి ఆనందపడాలా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించింది గాక. మరణ నియమాన్ని మళ్ళీ దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది మనం ముందుకు సాగిపోదాం. ఒకరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసోన్ బ్రదర్గా ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం బట్టి మనం మరణంలో చూసేటువంటి ఆ కోణం మారిపోవాలా. దేవుడు ఎలాగైతే దాని గురించి మనం గ్రహించాలి ఆశపడి ఉన్నాడు, అలాగున మాత్రమే మనం దాన్ని పొందుకున్నట్టుకే మనం నిజంగా పరిశుద్ధాత్మ శక్తిని అడుగుదాము. మనలో మరణ భయం ఉండకూడదయ్యా. అలాగున్న వారిపైన నేటికి దాస్యత్వం అనే కాడి ఉన్నట్లుగానే చెప్తా ఉన్నాడు. వాటన్నింటినీ జయించగలిగినటువంటి గొప్ప పరిశుద్ధాత్మక అభిషేకపు తలాంతు ముద్ర మనం పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరు అడుగుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనువిప్పు కలుగునట్లుగా సాతాను జనుల మీద ఏ అబద్ధం అయితే పెట్టి ఉన్నదో ప్రభు, ఆ అబద్ధపు తెరలు తొలగిపోవునట్లుగా, అపోహలు తొలగిపోవునట్లుగా దేవా మహిమకరమైనటువంటి సంగతి మా మధ్య అపార్థము చేయబడి ప్రభు, అయ్యా నేను తండ్రి భయానకముగా చూడబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అయ్యా నువ్వు మాకు కలుగు చేసిన ఈ కనువిప్పును బట్టి నీకు కృతజ్ఞత. అయ్యా నేను తండ్రి మమ్మల్ని ప్రేమించిన ఆయన నా తండ్రి, మా సహోదరుడికి సంబంధించిన ఆ సంగతి ద్వారా నాయన నా ప్రభు నువ్వు మాకు వినిపింపజేసినటువంటి ఈ మహిమకరమైన సంగతిని బట్టి వందనాలు. నిజముగా సాతానుడు నాయన మొదటి నుంచి ప్రభు నాయన అతడు అబద్ధికుడని చెప్పబడిన అయ్యా మేలైన సంగతులను కీడైన వాటిగా చిత్రీకరిస్తూ అయ్యా కీడైనవి ప్రభు నాయన అతన్ని జనాలకు అలవాటైనట్లుగా చేసి ఉన్నాడు ప్రభు. ప్రభు నాయన అతన్ని నీవైతే నీ పిల్లలను ప్రేమించిన ఆయన దేవా అయ్యా దాచబడినటువంటి సంగతి, అయ్యా మరుగునున్నటువంటి ఈ సంగతులను ప్రభు నాయన నువ్వు మాకు బయలుపరుస్తున్నందుకు కృతజ్ఞతలు నాయన. తండ్రి ప్రభు నాయన లోకమైతే మరణమునకు నాయన భయపడింది, కానీ ఓ ప్రభు నాయన మేమైతే ప్రభు నాయన అయ్యా నాయన ఆ విధముగానైనా భయపడకుండానట్లుగా అయ్యా నాయన తండ్రి ఆ మరణమందు, ఈ భౌతిక మరణమందు ఆనందించినట్లుగా ఓ ప్రభు అనేకమైన విషయాలు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు ఓ ప్రభు నాయన తండ్రి నిజముగానైనా అయ్యా నాయన ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి జనులైతే ప్రభు నాయన అయ్యా మరణ విషయంలో ప్రభు నాయన భయం కలిగి ఉన్నారు ప్రభు. అయ్యా అయితే కొత్త నిబంధనలు అయితే నాయన నా తండ్రి
తండ్రి అయ్యా నీ శిలువ మరణము ద్వారా ప్రభా నాయన అయ్యా నాయన అదిగో ఆ యొక్క మరణ భయాలను తీసివేసి Yes. ఉన్నావు, మరణపు ముళ్ళను విరిచివేసి ఉన్నావు నా తండ్రి. నీ శిలువ మరణము తర్వాత ప్రభా నాయన అయ్యా అదిగో మరణము మాకు మహిమకరమైన Amen. అది భయంకరమైనది కాదని నాయనా. Yes. అది మహిమకరమైనదేనని నీ ప్రభువు. Amen. అది తిరిగి జన్మించిన వ్యక్తికైతే ప్రభా నాయన తండ్రి అది నిజముగా మహిమకరమైనదే ప్రభువా. ప్రభువా, అది దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టేటటువంటి కార్యమే ఉండదు. Yes. ప్రభువా, పౌలు గారైతే ప్రభువా తండ్రి అయ్యా ఎప్పుడు ఈ దేహాన్ని విడిచి అయ్యా క్రీస్తుని నేను చూడాలని ప్రభువా ఆశపడుతూ ఉన్నాడు. ఆయన భూమి మీద ఉంచబడినటువంటి అయ్యా పరిచర్య కొరకు పరిశుద్ధుల క్షేమం కొరకు అతడు విడిపోబడి ఉన్నాడు. అయ్యా తండ్రి మేము కూడా నాయన అనేకమైనటువంటి బాధ్యతల మధ్య అయ్యా ఇంకా మేము నాయన అసంపూర్ణమై అయ్యా కొన్ని సంగతుల విషయంలో సంపూర్ణత పొందకపోవడం వలన అయ్యా మేము విడిపింపబడి ఉన్నాము నాయన. ఇదిగో మా సహోదరుడైతే ప్రభువా నీ కృపచేతనైన నా తండ్రి తనకు ఏర్పాటు చేసినది ముగించుకొని అయ్యా నీ పిలుపును పొందుకొని నాయన నా తండ్రి ఓ ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాడు. ఓ ప్రభువా తన పరుగును ప్రభువా కడముట్టించి ఉన్నాడు. ఓ ప్రభువా ఇదిగో మాకంటే ముందుగా మా యొక్క సహోదరుడు నీ సన్నిధికి వచ్చుటను బట్టి మేము ఆనందిస్తున్నాము. ఆనందకరమైనటువంటి స్థలములలో మా సహోదరుడు నీతో ఉండుటను బట్టి మేము స్తుతిస్తున్నాము. మాకును అట్టి దినము సంభవించునని మేము ఆనందిస్తున్నాము. అట్టి ఒక సమయము మాకు రానే ఉన్నదని మేము ఆశపడుతున్నాము. మరణ విషయంలో లోకము చింతించినట్లుగా మేము చింతించట్లేదు నాయన. లోకము భయపడినట్లుగా మేము భయపడగోరట్లేదు నాయన. ఆ మరణ యొక్క ఉద్దేశాలు మేము తెలుసుకుంటూ ఓ ప్రభా అది మాకు ఏ విధముగా మేలు చేస్తున్నదో మేము విని ఉన్నాము ప్రభా. ఇది వరకు కొంత అవగాహన కొంత సమాచారమే మాకు తెలుసు కానీ నాయనా అయ్యా ఇప్పుడు జరిగిన ఈ సంగతిని బట్టి నాయన నా తండ్రి ఇంకా విఫలీకృతముగా మేము విని ఉన్నాము ప్రభువా. అయ్యా ఇంకా హృదయము గుండా విశ్వాసము కూడా మేము ఈ సంగతులను చూసి ఉన్నాము ప్రభువా. ఆధారములో కూడా నాయన ఈ కాలం యొక్క వర్తమాన్ని కొరకు ఇచ్చిన ప్రత్యక్షతల ఆధారము కూడా అది ఎంత మహిమకరమైనది మేము చూస్తూ ఉన్నాము ప్రభువా. మా మనసులను ప్రభువా దాని విషయంలో నువ్వు వెలుగొచ్చినందుకు వందనాలు, నువ్వు స్థిరపరిచినందుకు వందనాలు. ఇక్కడ నుండి మా సహోదరులు అయ్యా మేము ఎవరమైనానో ప్రభువా అయ్యా మరణ విషయంలో మా తలంపులు మారిపోవాలి ప్రభువా. అయ్యా మరణ విషయంలో మా ఆలోచనలు మారిపోవాలి, మా అవగాహన మారిపోవాలి ప్రభువా. అయ్యా ఇదివరకు దాని విషయంలో ఉన్న సమాచారం వేరు ఓ ప్రభువా. నేను ఇదిగో ఇప్పుడు నాయన నా తండ్రి ఇదిగో నీ దాసుని ద్వారా నువ్వు నీ వాక్యమును మాకు ఇచ్చి తెలియజేసిన ఈ సమాచారం వేరు. మా ఉద్దేశాలు మారిపోవాలి ప్రభువా. అయ్యా మేము ఇదివరకు నా తండ్రి ఇదిగో ఆ శరీర మార్పు పొంది యుద్ధపడటం ఒకటే మహిమకరమైందని భావించేవారు. ఇప్పుడైతే నేను నా తండ్రి ప్రభువా అయ్యా నేను ప్రతి వ్యక్తి వెళ్ళవలసినటువంటి ద్వారము ఆ ద్వారములో తిరిగి జన్మించిన వాడికి ప్రభువా అది నిజముగా మహిమకరమైన అది ప్రతి ఒక్కరికి చేరువుగా ఉంటున్నది. నిజమని దాసులు సేవిస్తున్నట్లుగా ప్రభువనైనా ఇదిగో మా ప్రయాణాల్లో మేము చేస్తున్న పనుల్లో ఇదిగో మరణం యొక్క దూత ఇదిగో మాతోనే ఉంటూ ఉన్నాడు ప్రభువా. మాకు ఈ నియమింపబడిన ఆ పనిని నిమిత్తమే ప్రభువా ఆ దూత చేత మేము ముట్టబడతాము. ఏదో ఒక సమయంలో అయినా నీ కృప చేత మేము సిద్ధపడి ప్రభువా మేము మాకు ఏర్పాటు చేయబడిన పనులన్నిటినీ మేము సక్రమంగా ముగించుకునేటప్పుడు ప్రభువా పౌలు గారు మాట్లాడినట్లుగానే ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయం ఎక్కడని ప్రభువా తండ్రి విశ్వాసము చేత మరణమును కౌగిలించుకునే వారిమే ఉండాలి. ఆ యర్దాను నది ఏ విధంగా అయితే ప్రభువా ఏలియా దుప్పటి చేత చేర్చబడి ఉన్నదో ప్రభువా ఏలియా వర్తమానము చేత ఈ మరణ భయమును తొలగించబడటం బట్టి నీకు అయ్యా మరణాన్ని చూసేటటువంటి ఆ కోణము మారటం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంకను దీని విషయంలో ప్రభువా కేవలం వినుట మాత్రమే విని ఉండేదాన్ని గ్రహించుకోలేనటువంటి మనసు ఎవరికి ఉండేమో ప్రభువా ఆ మనసులను ఆలోచనలు మార్చమని ప్రార్థిస్తున్నాను. అవతల ప్రపంచాన్ని చూడగలిగే గొప్ప కృపనైనా ఈ మరణమైన ద్వారమే ప్రభువానైనా ఈ కాలమైన జ్ఞానంలో దాటుకునే ప్రభువా ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించే గొప్ప కార్యము ఈ మరణమైన ద్వారమే ప్రభువానైనా. ఏ మహిమోన్నతమైనటువంటి సంగతులు మేము వింటున్నామో ప్రభువా అయ్యా తండ్రి అయ్యా వాటిని కేవలం వినుట మాత్రమే వింటున్నాము కానీ మరణము తర్వాతనైనా వ్యక్తిగతమైన అనుభవము సొంత అనుభవము ద్వారా ప్రభువా మేము వాటిలోకి ప్రవేశించే కృప అయ్యా ఈ మరణము ద్వారానే నాయన తండ్రి. ఈ మరణము లోకానికైతే భయంకరము, మారు మనసు పొందని వారికి అయితే నాయన భయంకరము కానీ అయ్యా తిరిగి జన్మించిన వారికి అయితే నాయన ఇది ఆనందదాయకమే. అయ్యా నాయన దీని కొరకు నాయన
నిజముగా తృష్ణ కలిగినటువంటి వారిగా మేము మార్పు మా ఎడలో కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి నిజముగా ఆ అదృశ్య ప్రపంచం గురించి, ఆ మహిమోన్నతమైన స్థలముల గురించి ప్రభువా, ఆ గోకల గురించి నాయన తండ్రి అయ్యా వినుట మాత్రమే వింటున్నాము కానీ నాయన ఇదిగో నేను యోబు మాట్లాడినట్లుగా ప్రభు నాయన ఇదిగో నేను వింటిని కానీ ఇప్పుడైతే నీ కనులారా చూస్తున్నానని రాయబడిన ఒక దినాన నాయన నా తండ్రి అయ్యా నాయన మేము కనులారా చూస్తాము మా ప్రభు నాయన. అయ్యా వాక్యములోనైనా నా తండ్రి పరిశుద్ధ గ్రంథములోనైనా ఇదిగో ప్రవక్తల దర్శనములో ప్రభు నాయన అయ్యా ఏ సంగతులు అయితే ప్రభు వారు చూసి ఉన్నారో ప్రభు అయ్యా వాటిని మా సొంత అనుభవాల ద్వారా చూసి ఆ కృప మరణము తర్వాత దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నేను మరణ విషయంలో ప్రభా మేము ఎవరము పిరికి వారము కాకూడదు, ధైర్యపడి వారము కాకూడదు. అయ్యా దాని విషయంలో నిజంగా కుతూహలం కలిగిన వారమే ఉండాలి. అయ్యా ఉత్సాహత చూపు వారమే ఉండాలి ప్రభా. ఎప్పుడైనా నాయన సమస్తాన్ని నాయన ఇంటిని చక్క పెట్టుకుని సిద్ధపడి ఉండాలి ప్రభా. అయ్యా ఎవరితో సమాధాన పడాలో వారితో సమాధాన పడుతూ, ఎవరి క్షమాపణ కోరాలో వారితో క్షమాపణ కోరుతూ, ఏ బాధ్యతలు నెరవేర్చవలసి ఉన్నదో ఆ బాధ్యతలు నెరవేరుస్తూ అయ్యా నా తండ్రి మా వ్యక్తిగత జీవితాలను ప్రభా, కుటుంబాలను చక్కబెట్టుకొని సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి దేవా. అన్ని విషయాల్లో నువ్వే మమ్మల్ని తోడుకొని నడిపించమని అయ్యా ఈ మరణ విషయంలో మా అవగాహన ఆలోచనను మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అయ్యా దయ్యమునైన తండ్రి ఏ యొక్క సత్యమైన సంగతులను మేలైన సంగతులను ప్రభువా భయానకముగా మార్చి చూపెట్టి ఉన్నదో ప్రభువా ఆ గురుడితనంతో నువ్వు పోగొట్టినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఇంకనూ మమ్మల్ని నడిపించుట్లో నీ ఆసక్తిని మా ఇలా కనపరచు ప్రభువా. మా విషయాల్లో నీ ఉద్దేశాలను ఇంకనూ సఫలపరచు నాయన తండ్రి. మా విషయంలో నీ ప్రేమ ఇంకనూ నీ వర్తమానాల ద్వారా నువ్వు మాకు తెలియచే ఈ సమాచారం ద్వారా నువ్వు కనపరుస్తూ అయ్యా మహిమోన్నతమైనటువంటి ఆ సమాచారంలో నాయన అయ్యా తండ్రి ప్రభు ఆ ప్రత్యక్షతల్లో మమ్మల్ని నడిపించి ఇంకో గొప్ప సంపదలు గ్రహించు కృప మాకు దయచేయమని సిద్ధపడ మాకు అనుగ్రహించమని అయ్యా తండ్రి నీవు నీ దాసుని ప్రేమించి మమ్మల్ని కనికరించి ప్రభు ఆయన నీ గొప్ప ఆత్మచేతను అభిషేకించి వాడుకుని మాకు ఉపకారం చేసినది నీ ప్రభా. మేము ఆశించినది మాకు దొరుకుతున్నందుకు వందనాలు. మేము ఎదురు చూసేదానికంటే అధికంగా మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు. అయ్యా మనుషులు చేయు కార్యము కాదు నాయన. అయ్యా మరణ భీతులలో ఏ మనుషులు తొలగించినాడు నాయన. మరణము గురించినటువంటి అయ్యా అనుభవాలు ఆ ప్రత్యక్షత ఏ మనుషులకు ఉండవు కానీ నాయన అన్నిటిని ఎరిగిన వాడు నువ్వే మాట్లాడుతే చేత నాయన మాకు నాయన ఏ విషయాలు ఓ ప్రభు ఈ అవగాహనలు కలుగును నాయన. ఏది మాట్లాడాలో వెలిగిన దేవుడు కనుక ఈ చిన్ని మందతో ప్రభు నాయన ఇటు ఉన్నతమైన సంగతులను మాట్లాడుతున్నావు. ఇక మీద ఇది మాలో ఎవరికి సంభవించినాను ప్రభువా అయ్యా తండ్రి మేమందరము సంతోషించే వారిమే ఉండాలి. ఈ మరణాన్ని ప్రత్యక్షత ద్వారా చూడాలి ప్రభువా, విశ్వాసము ద్వారా చూడాలి నాయన, వాక్యపు వెలుగులో చూడాలి నాయన. మాకు అనుగ్రహించి ఓ ప్రభా ధైర్యంతో మమ్మల్ని నడిపించమని మా ఎడలను చూపెడుతున్న ఈ కృపకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మనవలన్నిటి యందు నీ చిత్తమే నెరవేర్చమని క్రీస్తు నామములో ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఏ ప్రత్యక్షతనైనా ఈ ప్రియమైన ప్రజలతో నువ్వు పంచుకోవడానికి నాలో నువ్వు ఉంచుతీవో వాటన్నిటినీ బయలుపరచుటలో నువ్వు ఇచ్చినటువంటి నీ పరిశుద్ధాత్మక అభిషేకమును బట్టి నీకు వందనాలయ్యా. నీ ప్రియుల హృదయంలో కూడా నా హృదయంలో నువ్వు పెట్టినట్టుగానే అంతకు మించిన ప్రత్యక్షతతో ఈ సంగతులను నువ్వు స్థిరపరచమని ప్రార్థిస్తావు. క్రీస్తునందున్న వారికి, ఈ గడియ వర్తమానమే జీవించుచున్న వారికి, నూతన జన్మ పొందబడిన వారికి మరణం ఎంతో మహిమకరమైనటువంటిది. నిన్ను, నీ రాజ్యమును, నీ దూతలను చూడడానికి గొప్ప అవకాశమును ముందుగా లభించినట్లుగా చేయునదయ్యున్నదని మేము ఆనందపడే భాగ్యం మాకు దయచేయండి నాయన. దుష్టుడి యొక్క పన్నాగాలలో మేము పడిపోకుండా, అన్యజనుల ఆచారాలలో మేము పోకుండా, ఈ లోకం యొక్క పారంపర్యాచారాలను బట్టి మేము నడవకుండా నీ ప్రత్యక్షత గుండా మాత్రమే నడిచే సంతోష భాగ్యము మా అందరికీ కలిగింపచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. కృపగల దేవా, ఈ సంగతులు వినినటువంటి ఈ ప్రజలు ధన్యులై ఉండగా ఈ మాటల ద్వారా నాయన మా మధ్యలో నుంచి తీసుకొని కొనిపోబడినటువంటి నాయన సహోదరుడు సమీర్ గారి కుటుంబానికి ఆదరణయు, అంతేకాకుండా మిగిలిన ప్రతి ఒక్కరికి సిద్ధపాటులను ఇది అనుగ్రహించబడినట్లుగా సహాయం దయచేయమని నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాక్యపు యొక్క సిద్ధపాటులో పరిపూర్ణతను చేర్చబడేటువంటి ఆ యొక్క గొప్ప కృపను, నీ యొక్క ఆత్మ సహాయమును ఎల్లవేళలా నీ తోడును మా అందరికీ కలిగింపచేయమని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక.